శ్రీ గురవే నమ. చేయండి, స్టార్ట్ చేయండి. ఏది స్టార్ట్ చేస్తారు? రాధే రాధే గురూజీ. ఆ, లాస్ట్ క్లాస్లో మనము కోర్స్ నెంబర్ 1 ఎందుకు చేసుకుంటాం అనేది డిస్కస్ చేసాం గురూజీ. ఉమ్. ఒకటి, మనము చేసేటువంటి సాధన రసికోపాసన. ఈ యాక్చువల్ గా మనం చేయాల్సింది రసోపాసన. రసికోపాసన కానీ రసోపాసన అనేటువంటిది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే గురువు గారితోని ఏకాత్మ అయితేనే. అవునా? అవును. గురువు గారితో యోగము కలిస్తేనే, ఆయన హృదయం తోటి మన హృదయాన్ని ఇట్లా కలిపేస్తేనే ఆయన దగ్గర నుంచి ఫ్లో అవుతుంటది, మనం రసోపాసన చేయగలుగుతాం. అవును కాబట్టి గురూజీ. గురువు గారితో ఏకాత్మ అవ్వడం కోసం రసికోపాసన చేస్తాం. ఇట్లా చెప్పండి. సో రసికోపాసన అంటే గురువు గారితో కనెక్ట్ అవ్వడం. ఉమ్. ఆ, ఈ యొక్క రసికోపాసనలో గురువు గారు మనకి లౌల్యము, దైన్యాన్ని ఇచ్చును. గురువు గారే అవును. మనకి ఇచ్చారు. అవును. అంటే ఎందుకు ఇవన్నీ ఇస్తారు గురువు గారు? చెప్పాలి. మనము ఆ, సరే అంటే గురువు గారికి శరణాగతి కొరకు అవడం కొరకు ఇవన్నీ ఇస్తారు. మనము దానికి ప్రయత్నం చేస్తాము. కాదు, ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? లౌల్యము ఈ దేహంకి వస్తే లో ఉంటుందా, ఇంకెక్కడని ఉంటుందని? సాధక దేహానికి వస్తుంది. సో సాధక దేహాన్ని ఇస్తారని చెప్పాలన్నమాట. అంటే ఈ గురువు దేహం ఎందుకు సాధక దేహాన్ని ఇస్తారు? ఈ దేహంతో నేను సాధన చేయొచ్చు కదా. ఈ దేహంతో మనము పంచేంద్రియాల ద్వారా ఎప్పుడు మనం ప్రకృతి వైపు ఉంటాం కాబట్టి ఈ దేహంతో మనము సాధన చేయలేము. వెరీ కాబట్టి గుడ్. గురువు గారు మనకి సాధక దేహాన్ని ఇస్తారు. సాధక దేహం ఇస్తే. ఆ సాధక దేహం ద్వారా మాత్రమే సాధన చేయగలుగుతాం మనం. అవును, అంటే సాధన చేయగలుగుతామంటే రసోపాసన చేయగలుగుతాం. రసోపాసన చేయగలుగుతాం. అవును. ఆ సాధక దేహం ఎప్పుడు వీలైతుంది అంటే గురువు గారితో ఏకాత్మ అయితే. ఏకాత్మ అవడం. గురువు గారితో ఏకాత్మ అవుతుంటే ఆయన మనకు సాధక దేహాన్ని ఇస్తుంటారు అనమాట. వెరీ గుడ్. సో సాధక దేహంలో ఏమేమి ఉంటుందంటే అప్పుడు అప్పుడు మీరు చెప్పాలి. అది ఇస్తారు, ఇది ఇస్తారు అన్నారు కదా. రసికోపాసన చేయడం అంటే గురువు గారితో ఏకాత్మ అవడం కోసం. గురువు గారితో ఏకాత్మ అయితే ఏమిటంటే ఆయన సాధక దేహం ఇస్తారు. సాధక దేహం ఇస్తే మనము రసోపాసన చేయగలుగుతాం. ఏంటిది అది? ఈ 9 స్టేజెస్లలో ఏం స్టేజ్ అది మనం రసోపాసన చేయగలుగుతాం అంటే? ఆదౌ శ్రద్ధ, తతో సాధు సంఘ, తతో భజన క్రియ, తతో అనర్థ నివృత్తి స్యాత్ నిష్ఠ అట్లుంది కదా. సో అందులో ఏ స్టేజ్ రసోపాసన అంటే? ఏ స్టేజ్? భావం స్టేజ్. భావం స్టేజ్ లో సిద్ధ దేహోపాసన. మనం సాధన మొదలుపెట్టే సాధన ఎప్పుడు చేస్తాం మొదలవుతుంది? మళ్ళీ ఇట్లా అనుకుంటారండి, శ్రద్ధలో ఏమైతున్నది? ఆదో శ్రద్ధలో నిశ్చయము, విశ్వాసము, నిశ్చయం. నమ్మకము. విశ్వాసం, నిశ్చయం. గురువు సాధు సంఘంలో ఏమవుతున్నది? సాధు సంఘము రెండు వర్డ్స్ ఉన్నాయి కదా. గురువు గారు సాంగత్యం మనకి సాంగత్యం జ్ఞానాన్ని అవుతుంది. జ్ఞానాన్ని ఇస్తారు. ఆ గురువు గారు గురువు గారికి జ్ఞానాన్ని సరెండర్ ఆశ్రయిస్తున్నాం అనమాట. సాధు సంఘాలు అంటే గురువు గారి సంఘం చేస్తున్నాం. సంఘం చేస్తే మన గురువు గారు ఏం చేస్తున్నారు? తత్వజ్ఞానాన్ని ఇస్తున్నారు, సాధనని ఇస్తున్నారు. అవును. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాము? తత్వజ్ఞానాన్ని సాధన ఇచ్చిన తర్వాత భజన క్రియ, భజన క్రియ చేస్తాం. ఆ భజన క్రియలు ఏం చేస్తున్నాము? సేవా ఆ, అర్థ భావన చేస్తాము. దాన్ని ఏమంటారు? సేవా అర్థభావన అయితే చేస్తున్నాము, దాన్ని ఏమంటారు? రసోపాసన. రసోపాసన. రసం. రసికోపాసన అయినా రసోపాసన అయినా అక్కడనేనమాట. అవునా? అవన్నీ విడివిడిగా చేయాల్సిన అవసరం లేదు. నేను ఎట్లా చెప్తున్నాను, కోర్స్ నెంబర్ 1 లో రసికోపాసన చెప్తున్నాను, కోర్స్ నెంబర్ 2 లో రసోపాసన చెప్తున్నాను. కానీ అట్లా ఉండదు. స్టార్టింగ్ నుంచే రసికోపాసన కూడా చెప్తారు, రసోపాసన కూడా చెప్తారు. ఇప్పుడు నా ఆశ్రమంలో నా దగ్గర ఉండే వాళ్ళకి రెండు కలిపి చెప్తుంటాను నేను. ఎవరైనా వచ్చి ఉంటే కదా, వాళ్ళతో భజన కూడా చేయిస్తాను, వాళ్ళతో నిధి కూడా చేయిస్తాను అనమాట. సరేనా? వెరీ గుడ్. సో ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారంటే స్టార్ట్ చేయండి. మళ్ళా ఈ క్లారిటీతో స్టార్ట్ చేయండి. ఎప్పుడైతే గురువు గారు మనకు సాధక దేహం ఇస్తారో సాధక దేహం తోటి మనం సాధన చేయొచ్చు, అంటే ఉపాసన చేయొచ్చు. రసోపాసనైనా రసికోపాసనైనా చేయొచ్చు కదా.
దాన్ని ఏమంటారు? ఈ 9 స్టేజ్ వాళ్ళు ఏమంటారు అంటే ఒకటే వర్డ్లు ఏమనాలి? ఏ స్టేజ్ అది? ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఈ 9 స్టేజ్లలో ఏం స్టేజ్ అది? సాధన చేసే స్టేజ్, ఉపాసన చేసే స్టేజ్. భజన క్రియ. వదన క్రియ. వెరీ గుడ్. వదన క్రియ అనేది ఒక్కొక్క స్టేజ్ బాగా ధారణ చేసుకోండి మీరు. నెక్స్ట్ స్టేజ్ వదన క్రియ చేసిన తర్వాత ఏమవుతుందంటే, మనం వదన క్రియ చేస్తుంటే, ఈ వదన క్రియ ఎందుకు చేస్తున్నాం మనము? ఒకటేమో రసికోపాసన చేసి ఏం చేసే ప్రయత్నం చేస్తున్నాము? సాధక దేహం కల్టివేట్ చేసుకుని చేస్తున్నాం. మళ్ళీ రసోపాసన చేసి మనము ప్రేమను కల్టివేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అవునా? ఆ ప్రేమను కల్టివేట్ చేసుకునే ప్రయత్నం చేస్తే గురువు గారు ఏం చేస్తారంటే మనకు ఒక బిందువు ఇచ్చి అనర్థ నివృత్తి చేస్తుంది. అందుకని అనర్థ నివృత్తి స్టేజ్ వస్తుంది అనమాట. అట్లా ఆ స్టేజెస్ అన్ని జ్ఞాపకం ఉంచుకోండి. చెప్పండి, ఇప్పుడు మీరు స్టార్ట్ చేసింది చెప్పండి మళ్ళా. సో ఈ కోర్స్ నెంబర్ 1 లో మనం రసికోపాసన చేస్తున్నాము. ఎందుకు చేస్తున్నామయ్యా? ఉపాసన ఎందుకు చేస్తాము అంటే ఒకటే వర్డ్లు ఏం చేయాలి చెప్పాలి. దేనికోసం? ఒకటే సెంటెన్స్ లో చెప్పండి. ఉపాసన ఎందుకు చేస్తున్నాం అంటే గురువు గారితో కనెక్ట్ అవ్వడం కోసం, యోగం కోసం. అంతే, యోగం కోసం రావాలి మీరు. ఒక సారం అంతా ఒకటే స్టేట్మెంట్ లో చెప్పడం వచ్చేసేయాలి మీరు. అవునా? అందులో ఆ ఉపాసన అనేటువంటిది ఏదైతే ఉందో అది యజ్ఞం లాగా కూడా పనిచేస్తున్నది. సో యజ్ఞం లాగా పనిచేస్తుంది అంటే ఏమవుతున్నది? గురువు గారికి మన సత్వాన్ని సాక్రిఫైస్ చేస్తాం. గురువు గారికి మన సత్వాన్ని సాక్రిఫైస్ చేసేసి నేను గురువు గారిని అయిపోతున్నాను, లేకపోతే నా గురువు గారికి నా హృదయాన్ని సమర్పించేస్తున్నాను. ఈ మార్గంలో మామూలుగా వర్ణాశ్రమ ధర్మంలో ఏదైతే యాగము చేస్తామో దాంట్లో ఏమవుతున్నది? ఒక ద్రవ్యం ఉంది కదా, ద్రవ్యాన్ని ఇండిపెండెంట్ గా భుజించే బదులు భగవంతునికి ఆఫర్ చేసి పూజిస్తున్నాం అనమాట. అవునా? ఆయన ప్రసాదం లాగా తీసుకుంటున్నాము. భగవద్గీతలో ఏమన్నాను? ఎవరైతే యజ్ఞం ప్రసాదం తీసుకోకపోతున్నారో వాళ్ళు పాపాన్ని భుజిస్తున్నట్లు అని చెప్పారు. అవునా? భుంజతే తే త్వగం పాపాః ఏ పచంతి ఆత్మ కారణాత్ యజ్ఞశిష్టాశిన సంతో ముచ్యంతే సర్వ కిల్బిషైః. అంటే ఎవరైతే యజ్ఞం చేసి ప్రసాదాన్ని తీసుకుంటారో వాళ్ళన్ని పాపాల నుంచి దూరం అయిపోతారు. కానీ ఎవరైతే యజ్ఞం చేసి ప్రసాదంలాగా తీసుకోకుండా బాగా అనిపించింది, చలో ఇవాళ పొద్దున ఇడ్లీ చేసుకుందాము, రేపు పూరీలు చేసుకుందాము, రేపు దోశలు చేసుకుందాం అనుకుంటే ఇట్లా, లేకపోతే ఇవాళ హోటల్కి పోయి తిందామని ఇట్లా తింటున్నాను అనుకో, భుజంతితే త్వగం పాపాః ఏ పచంతి ఆత్మ కారణ. అంటే తన దేహం, తన ఇంద్రియ తృప్తి కోసం ఎవడైతే తింటున్నాడో వాడు పాపాలు చేస్తున్నట్టు పెంచుకుంటూ పోతున్నాడు అనమాట. పాపాలు ఇంకా బాగా పెంచుకొని వచ్చిన గురూజీ అంటున్నారు కదా. అవునా? సో పొద్దున మనం ఇడ్లీలు, పూరీలు, దోశలు లేకపోతే హోటల్కి పోయి తిన్నాం అనుకోండి, సాయంత్రం వచ్చి గురువు గారి దగ్గర ఏం చెప్పాలి? పాపాలు బాగా పెంచుకున్నాను గురూజీ, పొద్దున ఇడ్లీ తినొచ్చాను, నేను నైవేద్యం పెట్టకుండా తినొచ్చు, నాకు ఏది దోస్తే అది తినొచ్చాను, బిస్కెట్లు తిన్నాను, కొన్ని చాయ్తో పాటు కొన్ని కుర్కురే తిన్నాను, గురూజీ ఇంకా నింపుకొని వచ్చినాను అనాలన్నమాట. అర్థమైంది కదా? పాపం నింపుకుంటున్నాము అంటే దీని అర్థం ఇది. అంటే ఇంద్రియ తృప్తి కోసం మనం ఏదైతే చేస్తామో అది పాపం అయిపోతున్నది అనమాట. అట్లా కాకుండా భగవంతుడు ఏదైతే నైవేద్యం పెట్టమని చెప్పాడో శాస్త్రంలో దాన్నే వండి దాన్ని నైవేద్యం చేసి తింటుంటే మనకి ఏమవుతుందంటే పాపాలన్నీ పోతున్నాయి. సో ఇంతే తేడా ఉన్నది దానికి దీనికి. చెప్పండి. ఇక్కడ దీనికి రిలవెంట్ దేవతో దేశాయన ద్రవ్యతో త్యాగ. ద్రవ్య త్యాగ. దేవతో దేశన లౌకిక కర్మల్లో ద్రవ్యాన్ని త్యాగం చేస్తాము యజ్ఞంలో. అవును. ఇక్కడ మన సత్వాన్ని, హృదయాన్ని త్యాగం చేస్తాము. వెరీ గుడ్. ఇక్కడ మనకి మనస్సుని సమర్పణ చేసుకుంటాం. దాన్ని మన సర్వస్వం, అంతా మనకున్నదంతా గురువు గారికి ఇచ్చేస్తాం అనమాట. మన మనస్సును ఎప్పుడైతే త్యాగం చేస్తామో అప్పుడు బలిహార్ అనేటువంటి భావన మనకి వచ్చేస్తుంది. కాదు, మధ్యలో స్టెప్ మిస్ అయ్యింది. మీరు లాస్ట్ టైం చెప్పబోయారు, మీ కనెక్షన్ పోయింది. లాస్ట్ టైం సెక్షన్ లో వచ్చింది ఇది. అవును గురూజీ. బలిహార్ కు ముందు ఏం స్టేజ్ ఉంటుంది? బలిహార్ అంటే మిమ్మల్ని మీరు సమర్పించుకోవడం అనే బలిహార్ ఉందో దానికి ముందు చెప్పాను నేను. గురువు గారి కృపతోటి ప్రేమని పొంది విభోర్ అవుతాం. అది ఎక్కడుంది ఈ లైన్ లో? అందులో లేదు. అందులో ఏమున్నదంటే గురువు గారు నాకు శరణాగతి రాహ దిఖాయి, శరణాగతి
राह दिखाए गुरुवर पर भले भले जाए गुरुदेव शरण में आए अब तो मोहे अपनाए भव सागर थाह न पाए गुरु ने भव सिंधु सुखाए शरणागति राह दिखाए गुरुवर पर भले भले जाए गुरुदेव शरण में आए अब तो लो मोहे अपनाए ఈ లైన్స్ తీసుకొని చెప్పండి మీరు ఈ లైన్స్ తీసుకొని అది ఎట్లొచ్చిందో చెప్పండి విభోర్ ఇంకా బలిహార్ చెప్పండి ఏమున్నది అక్కడ శరణ భవసాగర్ థాహన పాయి గురునే భవ సింధు సుఖాయి మీరు ఏదైనా కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ఇప్పుడు మనం కీర్తన తీసుకొని అర్థభావన చేస్తున్నాం కదా అర్థభావన రూపంగా చెప్పాలి ఇవన్నీ కాన్సెప్ట్స్ మీరు ముందు నేను ఫస్ట్ క్లాసెస్లలో కీర్తన మొదలు పెట్టక ముందు రసోపాసన అంటే ఏంటిది అని చెప్పడం కోసం అన్ని కాన్సెప్ట్ చెప్పుకుంటూ వచ్చినారు ఇప్పుడు ఏం చేస్తున్నాం ఇందులో రసికోపాసనలా ఆ కాన్సెప్ట్స్ అన్ని ప్రాక్టీస్ చేయిస్తున్నాం గురువు గారు మనతో ప్రాక్టీస్ చేయిస్తున్నారు అనమాట అవునా సో ఇప్పుడు ఇందులో చెప్పండి ఇప్పుడు ఈ 3 లైన్లలో భవసాగర్ థాహన పాయి గురునే భవ సింధు సుఖాయి శరణాగతి రాహ దికాయి గురువారు పరు బలి బలి జాయి తులసి లాస్ట్ టైం స్టార్టింగ్ అన్ని చెప్పాడు మనకు ఈ సెక్షన్ దగ్గర ఆగిపోయినాం మనం మీరు చెప్తారేమో అని తులసిని ఆపేసిన నేను చెప్పండి భవసాగరంలో ఒడ్డు దొరకట్లేదు వెరీ గుడ్ గురువు గారు దారి చూపించారు గురువు గారు భవసింధు సాగరాన్ని కొట్టేశారు అనమాట మీరు ఈదాల్సిన అవసరం లేకుండా చేశారు మనం ఏం చేస్తున్నాము ఈదుతా ఉన్నాము ఈ ఈ సంసార చక్రం నుంచి ఈ దుఃఖ వలయం నుంచి ఎట్లా బయటపడతాం అబ్బా అని ఈదుతా ఉన్నాం మనం అవునా మనకేం దారి దొరకట్లేదు ఎన్ని 1000 కిలోమీటర్ దూరం పోతే మళ్ళీ 1000 కిలోమీటర్ కనబడుతున్నది సో గురువు గారు ఏం చేశారు ఎండగొట్టేశారు అని ఎట్లా ఎండగొట్టేశారు గురువు గారు నెక్స్ట్ లైన్ శరణాగతి రాహ దికాయి శరణాగతి దారి చూపించి వెరీ గుడ్ ఎండగట్టేశారు ఎట్లా శరణాగతి దారి చూపిస్తే ఎట్లా ఎండగొట్టడం అయిపోతుంది నేను శరణుల్లోకి వెళ్తే ఏమవుతున్నది నేను గురువు గారి దగ్గరికి శరణాగతి రాహదిక అంటే శరణాగతి అనేది దారి చూపించారు అదే నాయన ఏం చేయకు నువ్వు దీన్ని ఈద లేవు అసలు ఇది మాయ అనేటువంటిది భగవంతుని యొక్క శక్తి దీంతో నువ్వు యుద్ధం చేయలేవు ఇది భగవంతునితో యుద్ధం చేసినట్లు కదా అని చెప్పేసి ఏమన్నానంటే నువ్వు శరణుల్లోకి రా అన్నా నేను శరణులోకి వెళ్ళా నేను గురువు గారి శరణులోకి వెళ్తే ఏమైంది అప్పుడు ఆ శరణాగతి చేయించడం కోసం ఇవన్నీ చేయిస్తున్నారు దైన్యం లౌల్యం ఇవన్నీ అయితే చేయించిందో ఆ శరణాగతి కోసమే అనమాట గురు శరణుల్లోకి వెళ్ళి కరుణాక్రందన చేయడము కృపాయాచన చేస్తున్నా ఎందుకు శరణుల్లోకి వెళ్ళినా కాబట్టి చేస్తున్నా కదా నా వల్ల కాదని నిన్ను అడుక్కుంటున్నా కదా సో నేను నిన్ను అడుక్కుంటున్నా అంటే చేస్తున్నా సో అడుక్కోవడం రావడానికి ముందు మనకి ఇవన్నీ ఉన్నాయి అనమాట ఏది దైన్యము లౌల్యం అన్నీ వస్తున్నాయి అవన్నీ ఇంకా తర్వాత చెప్పుకుందాము ఇప్పుడు ఈ లైన్ చెప్పండి మీరు వాణి గారు శరణాగతి నేను చేస్తే గురువు గారు ఎండగొట్టడం ఎట్లా జరుగుతున్నది అంటే ప్రేమ అని ఒక బిందువు ఇచ్చి వెరీ గుడ్ ప్రేమ అనే ఒక బిందువుని ఇచ్చేసి మాయను తొలగిస్తున్నారు అంతఃకరణ శుద్ధి చేస్తున్నారు అనండి ఎట్లా టెక్నికల్ గా చెప్పండి ఏది ఇది ఏ స్టేజ్ ఇది ఇప్పుడు మనము భజన క్రియలో ఏం చేస్తున్నామంటే
ప్రేమను కల్టివేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నామని ముందు అన్నాము. ఇప్పుడు భజన క్రియలు ఏం చేస్తున్నామంటే శరణాగతి అనేటువంటిది సాధన చేస్తున్నాము. అంటే గురువు గారితో ఏకాత్మ అవ్వడానికి ప్రయత్నం చేస్తే గురువు గారు మనకు సాధక దేహం ఇస్తున్నారు. దైన్యము, లౌల్యము, కృపాయాచన, కరుణాకందనీయమని ఇస్తున్నారు. మనం కృపని యాచించే వరకు గురువు గారు కృప ఇస్తున్నారు. ఒక డ్రాప్ ఇచ్చాను, డ్రాప్ కింద తొలగిపోయింది. ఎంత మాత్రమైతే తొలగిందో, అంతఃకరణ శుద్ధిందో, నేను అంత బయటపడ్డట్టు. నేను పూర్తిగా సమర్పణ ఇంకోండి, పూర్తిగా ప్రేమనిచ్చేసి పూర్తిగా తొలగించేస్తుందని పూర్తిగా బయటపడ్డట్టు. సో అంటే ఏమైంది, నేను గురువుగారి శరణైతే ఆయన చూసుకుంటున్నాడు, నేను చేయట్లేదు. అయినా కానీ శరణాగతి రాకముందు ఇటుదా ఉన్నా, జపం చేస్తున్నా, గుండు కొట్టుకుంటున్నా, ఏమో చేస్తున్నా, పంచ సంస్కారాలు చేయించుకున్నా, యజ్ఞయాగాదులు చేసుకుంటున్నా, అహం బ్రహ్మస్మి అనుకుంటున్నా, ఏందేందో చేస్తున్నా అనమాట. శాస్త్రంలో ఏం చెప్పుంటే అవి చేస్తున్నా. ఎంత ఇదినా నాకు దొరకట్లేదు. గురువు గారు అట్లా ఏం కాదు, శరణాగతి సర్వధర్మాన్ని పరిత్యజ్య అని ఆయన అన్నట్టు ఈయన కూడా శరణాగతిలోకి రా, శరణులోకి రా, నా శరణులోకి రా, నువ్వు ఏం ప్రయత్నం చేయదు అని ఒక బిందువు నుంచి అంతఃకరణ శుద్ధి చేస్తే ఆటోమేటికల్ ఎండిపోయిందని. అవునా? అంటే సూర్యుడు ప్రేమ అనే సూర్యుడు రాగానే అంధకారం తొలగిపోయినట్టు మొత్తం ఎండిపోయింది. వెరీ గుడ్, చాలా బాగా పట్టుకున్నారు ఈ పాయింట్ని. అర్థమైంది కదా మీకు? తులసి, అర్థమైంది కదా? నేను గురువు గారి దగ్గర పోతే చేస్తున్నాను అనమాట. చేసిన తర్వాత గురువు గారు ఎండగొట్టేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ చెప్పండి నాకు, విభోర్ బలిహార్ అనే కాన్సెప్ట్స్ ఎట్లా వస్తున్నాయి? గురువు గారు అన్నారు శరణాగతి, నేను ఎంత ఇదిగా లేకపోతున్నాను, నేను వచ్చింది ఎందుకు? ఆత్యంతిక దుఃఖ నివృత్తి కోసం, ఆనంద ప్రాప్తి కోసం వచ్చాను. దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి కావాలని. ఈ ప్రపంచంలో నాకు ఆనందం దొరకట్లే, వెతుకుతుంటే దుఃఖం వస్తుంది. కాబట్టి దుఃఖం వద్దు, ఆనందం కావాలని గురువు గారి దగ్గరకు వస్తే, ఓ ఇలా సాధన చేయని చెప్పారు. సాధన చేశాను నేను. శరణాగతిలోకి రాను, శరణాగతి ఒక బిందువు ఇచ్చారు, ఇద్దరు అంతఃకరణ శుద్ధి అయింది. ఇప్పుడు దుఃఖ నివృత్తి దేని వల్ల అయింది? మాయ తొలగడం వల్ల. వెరీ గుడ్, అంతఃకరణ శుద్ధి అవడం వల్ల దుఃఖాన్ని. వెరీ గుడ్, ఈసారి చాలా బాగా చెప్తున్నారు ఆన్సర్ లో. ఆశ్చర్యంగా ఉందా? మళ్ళీ ఆనందం ఎక్కడ దొరుకుతున్నది? ప్రేమను పొందడం వల్ల. వెరీ గుడ్, ఇంత బాగా చెప్పాలి కదా. దుఃఖ నివృత్తి ఎందుకు, అసలు దుఃఖం ఎందుకు వచ్చింది? మాయ చేపట్టి కదా. మాయ దొరకంగానే దుఃఖం పోయింది. ఆనందం ఎందుకు దొరకట్లేదు? ప్రేమ లేదు కాబట్టి. ఆనందం అంటే ఏంటిది? ప్రేమ యొక్క ఆస్వాదం. నాకు ఎప్పుడైతే ప్రేమనిచ్చానో దాన్ని ఆస్వాదించాను, ఆనందం వచ్చేసింది. సింపుల్, వెరీ గుడ్. సో గురువు గారు నేను దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి ఎట్లా కలుగుతుంది అంటే ఇట్లా చెయ్యి అని చెప్పారు. సాధన అంత చెప్తే నా వల్ల కావట్లేదు అంటే, నేను నీకు సాధక దేహం ఇస్తాను, నువ్వు నా శరణులోకి రా అని చెప్పారు. రసికోపాసన చేయని ఆయన్నే చెప్తున్నారు, ఇట్లా చేయని చెప్పేసి. గురుదేవి శరణమే ఆయన ఇట్లా కీర్తన చేసుకుంటూ గురువు గారికి సమర్పణం అని ఆయన్నే చెప్తున్నారు. చేశాను నేను. చేసిన తర్వాత ఒక బిందువు వచ్చింది, ఇది పోయింది, నాకు దుఃఖ నివృత్తి అయింది. ఒక బిందువు మటుకు దుఃఖ నివృత్తి అయింది, ఆనంద ప్రాప్తి అయింది. బట్ ఇక్కడ విభోర్ అండ్ బలిహార్ ఇక్కడ ఎవరితో మాటలు వినబడుతున్నాయి. అది బంద్ చేయమని చెప్పండి ఎవరన్నా. ఎవరితో ఆన్ ఉన్నది? ఏమా అనేది మ్యూట్ లో పెట్టుకో. నా దాంట్లో సౌండ్ లేవు మా ఇంట్లో. అయితే పెడతా మరి. ఎవరున్నారు? చెప్పండి, ఇక్కడ చెప్పండి. ఎవరు చెప్తారు చెప్పండి. ప్రేమను పొందడం ద్వారా విభోర్ అవడం జరుగుతుంది. అంటే గురువు గారి యొక్క గుణాలకి అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఏ గుణానికి? ప్రేమను పంచడం వల్ల ఆ ప్రేమను పొంది. గురువు గారు ఏ గుణం చూస్తే మీరైంది? కృపా గుణం, దయాగుణం. గురువు గారి యొక్క కృప. అంటే ఎంతో కృపతోటి ఆయన ఎంత ప్రయత్నం చేసినా ఈదలేని దీనికి ఒక శరణాగతి అనే మార్గాన్ని నాకు చూపించి, నేను ఎప్పుడైతే ఇదయ్యానో, అవునా, ఆ గురువు గారి యొక్క కృప నేను అనుభవించాను. అనంతకాలం నుంచి నేను ప్రయత్నం చేస్తున్న వల్ల కాని పనిని ఒక చిటికేల గురువు గారు తన కృపతో చేశారు కదా. ఇలా చేయని శరణాగతి లాగా చూపించి ఆయన యొక్క ఈ గుణాన్ని, ఏ గుణాన్ని? ఆయన యొక్క కృప ఎప్పుడైతే నేను ఎక్స్పీరియన్స్ చేశానో, అప్పుడు నేను ఏమైపోయానంటే విభోర్ అయిపోయాను అనమాట. దానికి సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీకు మ్యూజిక్ ఇష్టం అనుకోండి, అవునా,
ఎవరైనా ఒక మంచి సింగర్ పాటలు పాడుతుంటే మీరు ఏంటంటే మీకు మ్యూజిక్ ఇష్టం కాబట్టి, అంటే మ్యూజిక్ వినడం వల్ల మీకు ఆనందం వేస్తుంది కాబట్టి, మీకేది ఇష్టమో ఆ పని ఒక సింగర్ చేస్తున్నాడు అనుకోండి చాలా బాగా, మీరు విభోర్ అవుతారు. ఆహా, ఏమి గానం ఇదేని. అవునా? మీకు యాక్టింగ్ అంటే ఇష్టం అనుకోండి, ఎవరైనా స్క్రీన్ మీద చాలా బాగా యాక్టింగ్ చేస్తున్నాడు, ఆహా అని విభోర్ అయిపోతారు, జై హో అని ఇట్లా. అవునా? అట్లా ఇక్కడ మనకేమి ఇష్టము? ప్రేమ కావాలి మనకు. ప్రేమ కోసం వచ్చినాం కదా. అట్లా ఆయన ప్రేమ ఇచ్చే వరకు ఆహా విభోర్ అయిపోతున్నాం అనమాట. విభోర్ అవ్వడం వల్ల ఏమైంది నెక్స్ట్? విభోర్ అవడం వల్ల మనసుని పారేసుకోవడం జరుగుతుంది, అంటే బలిహార్ జరుగుతుంది. తద్వారా అంటే సమర్పణ అనేది విభోర్ జరుగుతుంది. అయిపోయిన అది అది యాక్చువల్లీ సైమల్టేనియస్లీ జరుగుతుంది. విభోర్ అవడంలోనే బలిహార్ కూడా ఉంది. మనం ఇట్లా అర్థం చేసుకోవడం కోసం విడదీసి చెప్తున్నాం. అట్లా విభోర్ అనడమే బలిహారి అవ్వకపోవడం అనమాట. ఆహా అనగానే హృదయాన్ని ఇచ్చేస్తాం. ఇక నేను నావాడు, నా మనసు నా చేతిలో లేదు, నా మనసు ఎవరికో వెళ్ళిపోయింది అనమాట. మనసును దోచేసుకున్నాడు అనమాట గురువు గారు. కృష్ణుడు నా మనసును దోచేసుకున్నాడు తన దివ్య కళ్యాణ గుణాలతోటి. అందుకనే కృష్ణుడిని ఆ పేరు వచ్చింది. ఆకర్షిస్తాడు కాబట్టి తన ప్రేమతోటి రోమ రోమములో ఆయనకు ప్రేమ నిండుంది అనమాట. ఆయన నామము గుణము, నామ రూప గుణ లీల ధామపర అన్నిట్లలో ప్రేమ ఉంది. ఎప్పుడైతే ఆయన అట్లా ప్రేమను వెదజల్లుతుంటాడో నేను ఆయన వాడిని అయిపోతాను, నా మనసు ఆయనకు పాడేసుకుంటాను అనమాట ఆ గుణాన్ని చూస్తే. కాకపోతే ఎప్పుడు అది మనకు లౌల్యం ఉంటేనే, పొందాలని ఉంటేనే, సరేనా? అందుకనే ఆ లౌల్యం అవన్నీ కల్టివేట్ చేసుకోవడం కోసం అది చేస్తున్నా. వెరీ గుడ్. ఈ కాన్సెప్ట్ కూడా మీకు బాగానే అర్థమైపోయింది. ఇప్పుడు అందులో చెప్పండి, ఫస్ట్ లైన్ ఏదైతే వాడినమో ఇంకేమైనా చెప్పేది ఉందా? మీరు ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా దాని గురించి? ఏది మనం రసికోపాసన, అది మీరు మొదలు పెట్టింది కదా విజయ్ కుమార్ గారు. మీరు ఏమైనా నోట్స్ రాసుకొని వచ్చి ఉంటారు కదా నాకు చెప్పడం కోసం. ఇవే 2 పాయింట్లు ఇంపార్టెంట్. ఇదే పాయింట్ చెప్పదలుచుకున్నారు మీరు. రసికోపాసన చేయడం ఎందుకు? గురువు గారితో ఏకాత్మ అవ్వడం కోసం. అప్పుడు గురువు గారు మనకి ఏమంటారంటే సాధన సంపత్తి ఇస్తారు. ఏది? సాధక దేహంతో. దాంతో మనం భజన క్రియ చేస్తాం. ఆ భజన క్రియలో రసికోపాసన కూడా చేస్తాము, రసోపాసన కూడా చేస్తాము. అప్పుడు రసికోపాసన అవుతున్నది. ఆ గురువు గారి మీద విభోర్ అయిపోతాం అనమాట. విభోర్ బలిహాన్. ఇప్పుడు మనము ఇప్పుడు చెప్పండి మీకు, రసోపాసనలు కానీ రసికోపాసనలు కానీ మనం ఏం చేస్తున్నాము? ఉపాసన ఏ విధంగా ఉంటుంది? ఈ మార్గంలో సాధన ఏ విధంగా ఉంటుంది? ఉపాసన అంటే సాధన కదా. చెప్పండి. రసికోపాసన అనేది సాధక దేహంతో చేస్తాము, రసోపాసన సిద్ధ దేహంతో చేస్తాము. అవును, అది సరే. కానీ సాధన ఏ రూపంలో ఉంటుంది? దైన్యభావం రూపంలో ఉంటుంది. దైన్యభావం రూపంలో ఉంటుంది. దైన్యభావం దైన్యం అనేది దీన భావంతో చేయాలి. సాధన అంటే ఏం చేస్తాం మనం? వెరీ గుడ్, సేవార్థ భావన. ఇంత సాధన అంటే సేవార్థ భావన. అది ఏ భావంతో చేస్తాం అంటే దీన భావంతో చేస్తామని చెప్పాలి. కానీ చేస్తాం, ఏం చేస్తాం? గురువు గారి సేవ అర్థభావన చేస్తున్నాం. అవునా? ఇప్పుడు రండి ఇక్కడ. సో అర్థభావన ఎందుకు చేస్తున్నాం బేసికల్లీ మనము? ఎందుకంటే గురువు గారి యొక్క లీలలను, ఆయన గుణాలను మనం తెలుసుకొని దానికి మనం ఫిదా అయిపోతుంటాం దానికోసం. ఇప్పుడు అర్థమైందా? అర్థభావన చేయాలంటే ఉట్టిగా నామజపం చేస్తే సరిపోతాయి కదా, అర్థభావన ఎందుకు చేయాలని అడుగుతుంటారు చాలా మంది. బృందావనంలో నాకు పరిచయం ఉన్న వాళ్ళందరూ ఉన్నారు కదా, ఎక్కడ నామజపం చేయమని చెప్పారే కానీ ఈయన అర్థభావన చేయమంటాడు ఏంటిది? అయినా పతంజలి ఏదో తజ్జపస్తద అర్థభావనం అంటే ఈయన ఇక్కడ ఎందుకు తెస్తున్నాడు ఇట్లా అంటుంటారు. మీ సరెండర్ ఎట్లయితుంది? సరెండర్ అంటే బలిహార్ ఎప్పుడైతుంది? విభోర్ అయితే. విభోర్ ఎప్పుడైతావు? గుణాలను దర్శిస్తే. గుణాలు ఎట్లా దర్శిస్తావు? ఆయన గురుదేవ్ అనే పేరులో గురుదేవ్ అనే పదాన్ని నేను అర్థభావన చేసి ఆయన యొక్క కృప అనే గుణాన్ని నేను ఎప్పుడైతే ఆ గురుదేవ్ అనే పేర్ల నుంచి ఇట్లా బయటికి తీస్తానో, ముందు రాదు నాకు అనుభవం లేకముందు. సో గురువుగారు ఇట్లా అని చెప్తున్నారు అనమాట. గురువుగారు ఇది 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 ఇట్లా అంటారు. అంటుంటే అది శరణాగతి ప్రాక్టీస్ కోసం ఇవన్నీ నన్ను అతను అనేస్తున్నారు కాబట్టి నేను అంటుంటే దీనభావంతో కరుణాక్రందన చేసుకుంటూ ఆయన ఇచ్చేస్తున్నాను, నాకు అనుభవంలోకి వచ్చేస్తున్నది కదా. ఇప్పుడు నేను అర్థభావన ఎందుకు చేస్తున్నాను అంటే ఏమంటారు? అంటే ఏం చెప్పాలంటే ఏం చెప్తారు?
గురుదేవ్ అనే పదాన్ని, గురువు అనే పదాన్ని అర్థభావన చేస్తున్నా, కృష్ణ అనే పదాన్ని అర్థభావన చేస్తున్నా, కిషోరి అనే పదాన్ని అర్థభావన చేస్తున్నా కదా. నీలమేఘ శ్యాముడు అనే దాని పదాన్ని తీసుకొని అర్థభావన చేస్తు, కృష్ణుడు ఈ లీలలు చేస్తాడు అనే దాన్ని అర్థభావన చేస్తున్నాను. ఈ అర్థభావన ఎందుకు చేస్తున్నా అంటే ఏం చెప్పాలి మీరు? అర్థభావనలో ఫస్ట్ ఏం చేస్తున్నాము? గుణాలనే దర్శిస్తున్నాము. గుణానుసంధానం చేస్తున్నాం. మంచిగా వర్డ్ నేర్చుకోండి. గుణానుసంధానం చేస్తున్నాం. గుణానుసంధానం చేస్తే ఆటోమేటిక్లీ నెక్స్ట్ స్టెప్ ఏమైతున్నది? ఆయన గుణాలను దర్శించగానే ఏమైపోతున్నది? విధూర్ అయిపోతుంది. అవుతున్నది. విభోరంగా ఏమైతున్నది? బలిహార అవుతున్నది. బలిహార అవుతున్నది. ఇప్పుడు అర్థమైందా? శరణాగతి రాహస్ ఎట్లా చూపిస్తున్నాడు? సేవ రూపంలో కూడా చూపిస్తున్నాడు. సేవ చేస్తుంటే కూడా అదే అవుతున్నది. గురువు గారు నాకు ఎట్లయితే చెప్తున్నారో అదే విధంగా నేను సేవ చేస్తుంటే గురువు గారికి, అంటే నా మనసును ఎటు డైవర్ట్ కానివ్వకుండా గురువు గారి తృప్తి కోసం నేను సేవ చేస్తుంటే గురువు గారు కరుణించి నాకు ఇది ఇస్తారనమాట. అనుభవంలోకి వచ్చేటట్టు చేస్తారు. అక్కడ కూడా సేవ చేసుకుంటే విభోర్ అవుతుంటాను అనమాట. నేను ఆనందపడిపోతుంటా. ఇక్కడ అర్థభావన చేసుకుంటూ విభోర్ అవుతుంటాను. సో ఇప్పుడు రసోపాసన అంటే, రసికోపాసన అంటే ఇక్కడ భక్తి మార్గంలో ఉపాసన అంటే అర్థమైపోయింది కదా. ఆయన కీర్తన ఎందుకు చేస్తున్నాం అంటే ఏం కీర్తిస్తున్నాము మనం? అయ్యా కీర్తన అంటే కీర్తిస్తున్నాం కదా. ఏం కీర్తిస్తున్నాం మనం అంటే ఆయన యొక్క గుణాలను కీర్తిస్తున్నాం. ఆ గుణాలను కీర్తిస్తుంటే మనము ఆటోమేటికల్లీ మన హృదయం విభోర్ అయిపోయి బలిహార అయిపోతుంది. బలిహార అవ్వగానే అక్కడి నుంచి ఛానల్ ఫ్లో స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి అంత పాస్ అన్నట్టు అనుభవంలోకి వస్తుంది. అదొక కంటిన్యూస్ ప్రాసెస్ అవుతుంది. ఏది ఒక్కొక్క స్టేజ్ దాటిపోతూ ఉంటాం అనమాట. మీరు ఆ ఇంగ్లీష్లో విన్నారో లేదో నేను చెప్పిన లెక్చర్, ఎట్లా రుచి అవన్నీ స్టేజెస్లో అది మల్టిప్లై అవ్వుకుంటూ పోతుంది, క్వాలిటేటివ్లీ క్వాంటిటేటివ్లీ ఎట్లా చేంజ్ అవ్వుకుంటూ పోతుంది అన్నీ చెప్పాను. మనం చెప్పుకుందాం, మన తెలుగులో కూడా చెప్పుకుందాము. ఇప్పుడైతే చెప్పండి. సో ఇప్పుడు ఏంది, అది మనం ఫస్ట్ కీర్తనలో అర్థం చేసుకున్నాం కదా. ఇప్పుడు సెకండ్ కీర్తనలో మళ్ళీ అదే అంటున్నాం. ఆ స్టార్టింగే అట్లా చేస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం చెప్పండి? సెకండ్ కీర్తన ఏముంది? జయ జయ పాడుకుంటూ చెప్పండి. సద్గురు సర్కార్. जय 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 सद्गुरु सरकार, सद्गुरु पर तन मन धनवार। जय 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 सद्गुरु सरकार, सद्गुरु पर तन मन धनवार। చెప్పండి, ఏ పదం యొక్క అర్థభావన చేస్తున్నాం ఇక్కడ మనము? గురువు గారు ఒక పదం అర్థభావన చేస్తున్నాం ప్రభు. ఏముంది అక్కడ? పదం ఎక్కడ ఉంది? ఏముంది అక్కడ? జయ 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 సద్గురు, జయము జయము గురు దేవులకు. ఏ పదం ఉంది? దేని అర్థభావన చేస్తున్నాం మనం? సద్గురు గుణం, సద్గురు యొక్క అర్థభావన చేస్తున్నాను కదా. సద్గురు అనే పదం ఏంటది? ఏమ అర్థభావన చేస్తున్నాము? సద్గురు అంటే చాలా చెప్పుకున్నాం మనం, గంట సేపు చెప్పుకున్నాం లాస్ట్ టైం. అన్నంత చెప్పకండి, క్లుప్తంగా చెప్పకండి. సద్గురువు అంటే వాస్తవికమైన గురువు. వాస్తవికమైన గురువు అంటే రసికాచార్యుడు అనమాట. ఎవరైతే భగవత్ ప్రాప్తి పొందినవాడు, మనకు చాలా బాగా బోధ చేయగలిగి మనకు కృపనివ్వగలిగిన వాడు. ఎందుకంటే కృపతోటి వస్తున్నది కాబట్టి మనకు కృప చేసి ప్రేమనిచ్చేవాడు గురువు కావాలి. ఏదో పాండిత్యం ఉన్నవాడు, ఏదో పీఠాధిపతి అయి ఉన్నవాడు, దీక్షలు ఇచ్చేవాడు, ఇట్లాంటి వాళ్ళు కాదు మనకు కావాల్సింది. కనబడిన వాడికి కల్లవాడు, అధికారి అయినా కాకున్న వాడికి అర్థమైనా ఇట్లా ఇస్తుంటారు కదా, అట్లా కాదు. ఎవరైతే తన కృపతోటి ప్రేమను మనకు ఇవ్వగలుగుతారో, శరణాగతి మార్గం చూపించగలుగుతారో, శరణాగతి మార్గంలోకి వచ్చిన తర్వాత మనకు ప్రేమను ఇవ్వగలుగుతారో అట్లాంటి గురువు గారు కావాలన్నమాట. ఆయన సద్గురు. సో అటువంటి గురువు గారు జయ జయ అని ఎందుకంటున్నాం మనం? జయ హో జయ హో అంటే దేనికి సూచన? అది జయ హో జయ జయ అని దేనికి, ఏ దీనికి సూచనది? ఏ స్టేజ్కి? సంతోషం. అదే పదం ఏంటి? ఇప్పుడే అనుకున్నా కదా, కృప ఇచ్చినప్పుడు. విభోర్. ఆయన కృప
కదా, సూచకం. కాబట్టి ఇప్పుడు జై అని ఎందుకు అంటున్నాము అంటే ఇప్పుడు మీరు చెప్పాలి, శ్రీవాణి గారు అన్నట్టు జై జయహో అని ఎందుకు అంటున్నాం అంటే ఆయన కృప మనకి ఇస్తున్న, మనకు అనుభవంలోకి వస్తున్నది కదా. ఆ ఉల్లాసంతో, ఆనందంతో ఆయన కృప ఇచ్చి ఒక బిందువు ప్రేమ ఇస్తున్నది కదా. ఆమె ప్రేమ ఇస్తుంటే నేను విభోర్ అయిపోయాను అనమాట. విభోర్ ఏమంటున్నా, జయ 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 అంటున్నాను. అని మళ్ళీ ఏమంటున్నాను నేను నెక్స్ట్ లైన్ లో, తను మన ధనం వార్. తను మన ధన్ వార్ అంటే దేనికి ఆ సూచకం? అది తను మన ధన్ వార్ అంటే నీకు సమర్పించేస్తున్నానని. మొత్తం మనసు, దేనికి శరీరం, మనసు, దేనికి సూచకం అది? తను మన ధార్ నీకు ఇచ్చేస్తున్నాను అంటే ఏంటిది అది? సమర్పణ. సమర్పణ అంటే బలిహార. సమర్పణ. సమర్పణని ఇక్కడ బలిహార్ అంటున్నాం మనం అనమాట. సో ఇక్కడ ఏమొచ్చింది? సద్గురు అంటే వచ్చింది. సద్గురు యొక్క అర్థభావన అయిపోయింది నాకు. సద్గురు అనే వర్డ్ రాగానే ఆటోమేటికలీ అర్థభావన అయింది. అంటే తన కృపచేత నాకు, నేను ఎంత పాపాత్ముడిని, అనంతమైన జన్మల నుంచి నాకు అదంతా చెప్పింది కదా, మళ్ళీ అదంతా వస్తుంది. ఇప్పుడు అక్కడ మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మీరు ఇండివిజువల్ గా చేసుకోండి, ఎందుకంటే మనం ముందర పోవాలి కదా. అదంతా మన అంటే సద్గురు అనగానే అదంతా మన మనసులో మెదలాలి. మెదిలిన తర్వాత ఆటోమేటికలీ బా ఇంత కృపామయుడు అని చెప్పేసి జైహో అని మన మనసు ఉల్లాసంతో జైహో అంటది అనే సర్వ సమర్పణ చేసుకుంటది. ఆటోమేటికల్ అయిపోతుంది. సమర్పణ మీరు చేసేది కాదు. సమర్పితాత్మ ఏం చేస్తాడో ఆ పని సిన్సియర్ గా చేస్తే గురువు గారు కృప చేసేది సమర్పణ అయ్యేటట్టు చేస్తారు కదా. మీరు చేస్తారు, అది నిష్పన్నమయ్యేటట్టు చేసేది గురువు గారు అనమాట, మనకు ఒక బిందువు నుంచి. రైటా? అర్థమైంది ఎంతవరకు? సో ఇందులో అది వచ్చింది, గురువు గారు అనే పదం వచ్చింది. మనం ఇప్పుడు గురువు గారి మీద రసికోపాసన చేస్తున్నాము. ఆ ఉపాసనలో మనం అర్థభావన చేస్తున్నాము. అర్థభావనలో గురు అనే పదంలో నుంచి ఆయన కృపా గుణం ఏదైతే ఉందో అది మనము బయటికి తీసాం, దాన్ని అనుసంధానం చేసుకుంటాము. మనసు ఒక్కసారి విభోర్ అయిపోయింది, బలిహార్ అయిపోయింది అనాలి మీరు. అంటే అప్పుడు అయిపోతుంది అనమాట గురువు గారి కృప వచ్చినప్పుడు. ఇప్పుడు మాత్రం ఏం చేయాలి? సాధన స్టేజ్ లో మీరు ఎట్లా అనాలి అని చెప్తున్నారు అనమాట గురువు గారు. ఈ విధంగా సాధన చేయండి, సిన్సియర్ గా చేయండి, దీనభావంతో చేయండి, నేను ఇట్లా అనుకొని చేయండి అని చెప్పి. ఆ దీనభావం, ఇప్పుడు ఈ అర్థభావం ఉంది కదా, ఈ దీనభావంతో చేయడము అంటే ఏంటిదో కింద అంత వస్తున్నది అనమాట. అవునా? సో గురుగారిని సంబోధించేటప్పుడు ఏ విధంగా సంబోధించాలి అంటే ఆ దీనభావంతో సంబోధించాలి కదా, అది మనకి చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ లైన్ ఏముంది? జయ జయ మమ సద్గురు సర్కార్, పూర్ణు నాహి తుమరే ఉపకార్. జయ 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 సద్గురు सरकार, सद्गुरु पर तन मन धनवार. जय जय मम सद्गुरु सरकार, उरण नाहि तुम्हारे उपकार. जय जय मम सद्गुरु सरकार, उरण नाहि तुम्हारे उपकार. जय 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 सद्गुरु सरकार, सद्गुरु पर तन मन धन वार. ఏంటిది? దాని అర్థమైందా? ఉరుణ్, ఉరుణ్ అంటే రుణం అంటే తెలుసు కదా. రుణం అంటే ఎవరైనా నాకు ఇచ్చారనుకోండి, విజయ్ కుమార్ గారు ఒక 1,00,000 రూపాయలు నాకు ఇచ్చారనుకోండి, నేను రుణపడిపోయినా. అవునా? ఉరుణ్, ఉరుణ్ అంటే ఏంటిదంటే తీర్చుకోవడం, రుణాన్ని తీర్చుకోవడం అనమాట. 1,00,000 రూపాయలు నేను మళ్ళీ వాపసు వడ్డీతో సహా ఇచ్చేసాను అనుకోండి, ఆయన నాకు ఇంత వడ్డీ వాళ్ళు సంవత్సరానికి ఇంత అంటే ఆ వడ్డీతో సహా ఇచ్చేస్తే ఉరుణ్ అయిపోయాను నేను, అంటే రుణ విముక్తుడిని అయిపోయాను అనమాట. అవునా? సో నేను ఆ కృతజ్ఞత ఎట్లా తెలుపుకుంటున్నా అంటే గురువు గారు అయితే ఉందో, కృప ఉందో, ఉరుణ నాహి తుమ్హారే ఉపకార్. అక్కడ ఫస్ట్ ఏమంటున్నా అంటే ఇంకో పదం జ్ఞాపకం ఉంచుకోండి.
మనం ఉపాసనలు ఎప్పుడైనా ఏం కల్టివేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నామంటే, రసము అంటే ఏంటిదంటే ప్రేమ యొక్క ఆస్వాదన అంటున్నాం కదా. కానీ దానికి టెక్నికల్ టర్మ్ ఏంటిదంటే, మనకు రసశాస్త్రంలో రూపగోస్వామి పాదుల వారు, చైతన్య మహాప్రభుల వారి శిష్యులు రూపగోస్వామి పాదుల వారు భక్తి రసామృత సింధు అనే గ్రంథం రాశారనమాట. అందులో మనకు చెప్తారనమాట, ఏది రసం అంటే ఏంటిదంటే ఒక స్థాయి భావం ఉంటుంది, మమత అని మన లోపల. ఇప్పుడు స్థాయి భావం ఉండదు మనకు, అవునా? పొద్దున్నే మనం ఎవరినన్నా ప్రేమిస్తాము, మధ్యాహ్నం వాళ్ళని కోపగించుకుంటాము, మళ్ళీ సాయంత్రం వాళ్ళని ప్రేమిస్తుంటాము, తిట్టుకుంటుంటాం మధ్యాహ్నం అంతా. అసలు దాన్ని అర్థమే చేసుకోడు ఈయన, ఎప్పుడు చూసినా కానీ స్వార్థ బుద్ధి ఉంది అంట. పొద్దున్నేమో అబ్బాయి ఎంత బాగా చేస్తాడు, నాకు లేచి నేను అలసిపోతే కాఫీ చేసి ఇచ్చాడని మెచ్చుకుంటుంటాం, మాకు గంట కాగానే తిట్టుకుంటుంటాం, మళ్ళీ గంట కాగానే మెచ్చుకుంటుంటాం, పైకి కిందికి పోతుంటుంది. అండ్ ఈ ప్రేమ కూడా ఏంటంటే శరీరం మారినప్పుడల్లా పోతుంటుంది. మనిషి శరీరం ఉన్నప్పుడు ఎవరినో మనిషిని ప్రేమిస్తాం, వాళ్ళ కుక్క జన్మ ఎత్తాగానే కుక్క వెనక పడతాం, పిల్లి జన్మ ఎత్తంగానే దాని వెనక పడతాం, కుక్క జన్మ ఎత్తంగానే కుక్క వెనక పడ్డాం కదా, అదే కుక్కని చూసి పిల్లి జన్మ ఎత్తినాక భయపడి పారిపోతాం. అరే నువ్వు నా ప్రియురాలివి అని, అందుకనే నీ దగ్గరకు వస్తున్నా అంటూ కూడా పారిపోతుంటుంది, నమ్మం దాన్ని. సో ఇది మారుతూ ఉంటుంది అనమాట. కామం అనేటువంటిది ఎప్పుడు మారుతూ ఉంటుంది. ప్రేమకు విషయం ఒక్కటే ఉంటుంది. ప్రేమకు విషయం ఎవరు? శ్రీకృష్ణుడు, భగవంతుడు, హరి గురువు అనమాట. ప్రేమకు విషయం ఒకటే ఉంటుంది, అది ఎప్పుడు స్థాయి భావంలో ఉంటుంది. అంటే పొద్దున్న కృష్ణుడిని తిట్టుకోవడము, మధ్యాహ్నం ప్రేమించడం, వల్ల సాయంత్రం కాగానే మళ్ళీ ఏదో ఆయన గురించి దుర్భాషలు ఆడటం ఇట్లు ఉండదు. ఎప్పటికీ స్థాయిగా ఉంటుంది, ప్రతి క్షణం పెరుగుతూ ఉంటుంది. ఇంకా అందుకని దాన్ని ఏమన్నారు? స్థాయి భావం అంటారు. ఆ స్థాయి భావం ఏంటిది అంటే మమత. శ్రీకృష్ణుడు నావాడు అని, ఎవరి పట్లయితే ఈయన నావాడు అని అనుకుంటామో, మనం ఈ భూమి మీద భార్యాభర్తలు కానీ, తల్లిదండ్రులు కానీ, తల్లి కొడుకులు కానీ, వీళ్ళందరూ ఉన్నారు కదా. ఒక జన్మనే ఉండి మనం ఏం చేస్తున్నాం అంటే, ఈ జన్మలో తల్లిదండ్రులు ఉన్నారు కదా, వాళ్ళ నెక్స్ట్ జన్మలో వాళ్ళు ఎక్కడనో పోతున్నారు, మనం ఎక్కడనో పోతున్నాం. ఎందుకు అట్లయితున్నది? వాళ్ళు పూర్తిగా మన వాళ్ళు అనుకోవట్లేదు. అంటే వాళ్ళ పట్ల ద్వేషం కూడా ఉంటున్నది, ప్రేమ కూడా ఉంటున్నది, రెండు మిక్స్ అయి ఉంటున్నాయి. అండ్ భిన్న భిన్న రుచులు ఉంటున్నాయి. ప్రేమ ఉన్న చోట ఏముంటుందంటే నీ రుచిలో నా రుచి ఉంటుంది. మీరు ఏ ఇంట్లోనన్నా చూడండి, మీ టేస్ట్ ఒకటి ఉంటుంది, మీ భర్త టేస్ట్ ఒకటి ఉంటుంది, మీ అమ్మగారి టేస్ట్ ఒకటి ఉంటుంది, మీ నాన్నగారి టేస్ట్ ఒకటి ఉంటుంది, మీ పిల్లల టేస్ట్ ఒకటి ఉంటుంది, ఒక్కొక్కళ్ళు ఒక టేస్ట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు వాళ్ళ కర్మలు చేసుకుంటున్నారు అన్నమాట ఆ టేస్ట్ ప్రకారం. సో ఈ ప్రారంభ కర్మ అయిపోగానే ఈ టేస్ట్ ఉన్నాడు ఇటు పోతున్నాడు, ఆ టేస్ట్ ఉన్నాడు అటు పోతున్నాడు, ఈ టేస్ట్ ఉన్నాడు ఇటు పోతున్నాడు. అందుకని ఏది స్థాయిగా ఉండట్లేదు అనమాట, భిన్న భిన్న రుచులు ఉంటాయి కాబట్టి. కానీ భక్తిలో ఏంటిది? ఒకటే రుచి ఉంటుంది, భగవంతుని రుచే నా రుచి. ఎందుకంటే ఆత్మకు ప్రేమ ఉంటుంది కాబట్టి. ప్రేమ అంటేనే తస్మై రోచమాన ప్రవృత్తి, అంటే ఆయనకు రుచికరమైన ప్రవృత్తి ఉంటుంది, నాకేం రుచి ఉండదు కాబట్టి. ఆయన రుచియే నా రుచి కాబట్టి అది ఇంకా నా రుచికి బాధ కలిగిస్తే కదా నాకు ఎవరి మీద ద్వేషం వచ్చేది. ఇప్పుడు నాకు ఒకటి రుచి ఉంది, అవునా? నాకు ఫర్ ఎగ్జాంపుల్ టీవీ సీరియల్ చూడాలని ఉన్నది, సడన్ గా ఎవరైనా వచ్చేసి దాన్ని మార్చి పాలిటిక్స్ లాగా వేస్తున్నారు అనుకోండి, లోపల నుంచి మండుతుంది మనకు. అంటే నేను సరిగ్గా ఉన్నానా, ఏమైతుందో చూద్దాం అనుకుంటున్నాను, ఎండింగ్ ను సడన్ గా ఇట్లా మార్చేస్తే ఎట్లా? 5 నిమిషాల తర్వాత అడారే క్రికెట్ మ్యాచ్ ఫైనల్కి వచ్చింది, ఏమైతున్నదో నేను చూస్తున్నాను ఆయన అంటాడు. మన రుచికి భంగం అయితే మనకు క్రోధం వస్తుంది వాళ్ళ మీద, అవునా? కానీ ఇక్కడ నా రుచే లేదే, కృష్ణుడు రుచే నా రుచి కదా. సో నాకు ఇంకా అది భంగం అవ్వడము, క్రోధం రావడం ఎట్లుంటుంది? నా చేతి ఉంది, కృష్ణుడు రుచే నా రుచి కాబట్టి కృష్ణుడికి నేను ఎంత సేవ చేసుకుంటుంటే నాకు అంత ఆనందం పెరుగుతూ పోతున్నది. అండ్ కృష్ణుడు కూడా నాకు అవకాశం కల్పిస్తున్నాడు అనమాట. సో అందుకనే ఇక్కడ స్థాయిగా ఉంటుంది, అక్కడ స్థాయిగా ఉండే అవకాశమే లేదు. నా ఇంద్రియ తృప్తి నాకు కావాలి కదా. కాబట్టి దీనికి భంగం అయితే క్రోధం వస్తుంది. ఇంకా ఇదే నీ జన్మ నా జన్మ ఇదే లాస్ట్, ఇక మళ్ళీ జన్మ వద్దు నీకు నాకు అన్నట్టు అనిపిస్తుంది. అందుకనే ఒక్కొక్కళ్ళు జన్మలో ఎక్కడికి వెళ్ళిపోతారు అనమాట వచ్చే జన్మలో. కానీ ఇందులో అట్లా కాదు, స్థాయిగా ఉంటుంది అనమాట. టైం చూస్తుందంటే నేను ఇవాళ వాక్ తెచ్చుకోలే ఇక్కడికి, 7:40కి ఒక 10 నిమిషాల ముందర చెప్పండి. సో ఇక్కడ ఏముంటుంది? స్థాయి భావం ఉంటుంది.
అక్కడ ఆ కామం ఉన్న చోట స్థాయి భావం ఉండదు, మారుతూ ఉంటుంది ఊరికే. విషయాలు కూడా మారుతుంటారు, టెంపర్మెంట్ కూడా మారుతుంటుంది అక్కడ. కానీ కృష్ణుడి పట్ల మనకు స్థాయిగా ఉంటుంది అనమాట. అందుకనే స్థాయి భావం అంటారు. ఆ స్థాయి భావం యొక్క ఆస్వాదననే రసం అంటారు నాట్యశాస్త్రంలో. అవునా? కానీ అదే భక్తి శాస్త్రంలో ఆ స్థాయి భావం ఏమైంది? మమత్వము అయింది. మమత్వము అంటే నావాడు అని తనము, అంటే కృష్ణుడు నావాడు అనుకునేది అన్నమాట. కృష్ణుడు నావాడు అని నేను ఆర్టిఫిషియల్గా అనుకోవట్లేదు, నిజంగానే నావాడు. నేను ఆయన యొక్క అంశను, ఆయన విభు చైతన్యము, నేను అణు చైతన్యం. ఆయన నావాడే, నిజంగానే నావాడిని నన్ను అనుకుంటున్నాను. ఇక్కడ నావాడు కాని వాళ్ళని నేను అనుకుంటున్నాను. పోయిన జన్మలో ఆయన ఎవరో, ఆయనకి ఎవరో ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క భార్య ఉండే ఆయనకు, ఒక్కొక్క జన్మలో నేను ఒక్కొక్క కొడుకు ఉండే, ఈ జన్మలో నేను కొడుకైనా. అవునా? కానీ నాకు కాని వాళ్ళు మళ్ళీ గాంగని ఇంకెక్కడో వెళ్ళిపోతారు వాళ్ళు. వాళ్ళని చూసి నా వాళ్ళు అనుకుంటున్నాను, నన్ను కాని వాళ్ళని నేను నా వాళ్ళు అనుకుంటున్నాను ఇక్కడ కదా. ఇదే మిథ్య. అందుకనే ఇక్కడ నిలవదు అనమాట. ఇది కూడా ఏదైతే అసద్వస్తువు ఉందో నిలవదు, సద్వస్తువు ఎప్పటికీ వినాశం ఉండదు అనమాట. సో శ్రీకృష్ణుడితో మనం ఏదంటే, శ్రీకృష్ణుడికి మనము నిత్య దాసులం. జీవేర్ స్వరూపోహై కృష్ణేర్ నిత్య దాస్ అని చైతన్య మహాప్రభు అంటాడు. మనం ఆయన నిత్య దాసులం, ఎందుకంటే ఆయన ఒక అంశ కాబట్టి. ఇక్కడ వీళ్ళందరూ ఎవరు మన వాళ్ళు గారు, ఒట్టి ఆ ప్రారంభ కర్మ వల్ల వచ్చి పడ్డారు అనమాట. మళ్ళీ ఇది పోగానే ఈ ప్రారంభ కర్మ అవ్వగానే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళు, మనం కూడా ఎక్కడికి వెళ్ళిపోతాం. సో ఇప్పుడు ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నాను నేను, అందులో పదం వచ్చింది దాని కొరకు చెప్తున్నాను. జయ జయ మమ సద్గురు సర్కార్. మమ అంటే నా యొక్క అని, అహం అంటే నేను, మమ అంటే నా యొక్క. మమత అనేది స్థాయి భావం. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనము మమతను కూడా కల్టివేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎప్పుడు నావాడు, గురువు గారు నావాడు అనే భావంలో ఉండాలి. ఇంకెవ్వరు కూడా నా వాళ్ళు గారు, కేవలం గురువే నావాడు. ఎందుకంటే గురువు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ జన్మతో వెళ్ళిపోతున్నారు, కానీ గురువు గారు ఏంటిదంటే గోలోక పర్యంతం ఆయన నాతో పాటు ఉంటాడు. గోలోకానికి పోయిన తర్వాత కూడా ఆయన నాతో ఉంటాడు. ఆయనకు నేను సహచరిని, ఆయనతో పాటు నేను కిషోరిజీకి సేవ చేస్తాను అనమాట. సో అందుకనే ఆ మమతను కల్టివేట్ చేసుకుంటున్నట్టు ఎప్పుడైనా కానీ ఆ భావనలు ఉండాలి, హరి గురువు ఒక్కళ్ళే నా వాళ్ళని. అందుకనే జయ జయ మమ సద్గురు సర్కార్, పూర్ణ నాహి తుమ్హరే ఉపకార్. అంటే నువ్వు నాకు ఏది ఉపకారం చేసావో నేను దీన్ని ఎప్పటికీ తీర్చుకోలేను అంటున్నానట. ఎందుకంటున్నారు? ఇది చాలా సింపుల్ గా మీరు చెప్పొచ్చు. ఎందుకంటున్నాను నేను రుణం తీర్చుకోలేనని? తెలుసు మీకు, ఈ ఆన్సర్ తెలుసు ఆల్రెడీ. గురువు గారు చూపించిన దారి ఎవరు చూపించలేరు కదా, అందుకని. రెండోది, ఇప్పుడు విజయ్ కుమార్ గారు నేను 1,00,000 ఇస్తే 1,00,000 తీర్చుకోగలుగుతా. గురువు గారు నాకేమి ఇస్తున్నారు? ఆనందాన్ని, ప్రేమని. అది ఆయన తీసుకొని అది నేను ఇవ్వగలుగుతానా? ఈ భూమి మీద ఏమి ఇవ్వాలి ఆయనకు? నేను ఇవ్వలేము. ఆయన దగ్గర మనం మన తనుమంధాన్ని ఇవ్వడానికే మనకి ఏడుపు వస్తుంది. 14 లోకాలు ఆయనకి ఇచ్చినా గాని ఏమి ఇచ్చినట్లే కాదు. అనంతమైన బ్రహ్మాండాలు గురువు గారి పాదాల మీద పడేసినా గానీ ఆయన రుణాన్ని మనం తీర్చుకున్నట్టు కాదు. ఎందుకంటే ఆయన దివ్యమైన వస్తువుని ఇస్తున్నాడు అనమాట. ఇప్పుడు మీకు ఏమైనా చిన్న రోగం వచ్చింది అనుకోండి, హార్ట్ ప్రాబ్లము, షుగరు, ఏదో డయాబెటిక్ కానీ లేకపోతే క్యాన్సర్ కానీ ఇట్లాంటివి వస్తే హాస్పిటల్కి పోతారు కదా. హాస్పిటల్కి పోతే మీకు 2-3 లక్షల బిల్లు వేస్తాడు కదా ఆయన. మీకు దుఃఖ నివృత్తి కలిగించి పంపిస్తాడు. మళ్ళీ కొన్ని రోజులు అంటారు, మళ్ళీ ఒక రోగం వస్తుంది, మళ్ళీ వచ్చే జన్మలో మళ్ళీ రోగం వస్తే మళ్ళీ హాస్పిటల్ వస్తే బిల్లు వేస్తున్నారు, మళ్ళీ వస్తున్నారు. అనంతమైనటువంటి జన్మలలో మీరైతే కర్మలు చేసుకున్నారో, ప్రారంభ కర్మలో కొన్నే మీకు ఈ దుఃఖాలను ఇచ్చాడు కృష్ణుడు, భగవంతుడు కదా. అనంతమైన కర్మలు, అనంతమైన దుఃఖాలు ఇంకా మనం అనుభవించాల్సిన ఇంకా ఉన్నాయి. గురువు గారు అనే హాస్పిటల్కి పోతే అన్నికి ఒకటే ఇట్లా ఒక క్షణంలో అన్ని దుఃఖాలు పోయేటట్టు చేస్తున్నారు. మీరు ఎంత బిల్లు ఇవ్వాలి ఆయనకు? చిన్న క్యాన్సర్, షుగర్ వస్తేనే మీరు పెద్ద బిల్లు కట్టి వస్తారు. అనంతమైన జన్మలలో ఉన్నటువంటి అనంతమైన రోగాలు రావాల్సి ఉంటుంది మీకు, అనంతమైన కష్టాలు రావాల్సి ఉంటుంది మీకు. వాటన్నిటిని ఒక క్షణాన్ని ఇట్లా తీసేస్తున్నాడు.
ఎంత బిల్లు ఇవ్వాలి మీరు? సో దుఃఖ నివృత్తికే అసలు మీరు బిల్లు చెల్లించలేరు. ఇంకా ఆనంద ప్రాప్తి ఏంటంటే అసలు ఏంటిది అది? కోహినూర్ ఇవన్నీ వాటికి వెలనే లేదు. అట్లాంటి వాటికి ఎవరైనా కోహినూర్ ఇచ్చి నాకు వెల ఇవ్వంటే ఎక్కడి తెచ్చిస్తాం మనం? అట్లాంటిది దివ్యమైన ఆనందం ఇస్తున్నాడు, 14 లోకాల లేనిది. అందులో వైకుంఠానందం కన్నా ఎక్కువ, ద్వారకానందం కన్నా ఎక్కువ, మథురానందం కన్నా ఎక్కువ, బ్రజానందం కన్నా ఎక్కువ. ఇవన్నీ తర్వాత చెప్దాము, వేరే కోర్సులో చెప్దాము. హైయెస్ట్ రాధాదాస్యాన్ని ఇస్తున్నాడు మనకు. ఇంకా దానికి వెల ఉండనే ఉండదు అనమాట. సో అందుకనే ఆ భావంతో ఉండాలి. ఇది కూడా అర్థభావననే. గురువు గారి అర్థభావన చేస్తున్నాము. పోయినసారి గురువు గారి అర్థభావన ఏం చేసినాం మనము? గురువు గారి గురించి ఏం అర్థభావం చేసినాం? ఫస్ట్ దాంట్లో మాయా నన్ను కృష్ణుడిని మర్చిపోయేటట్టు చేసింది, కృష్ణుడి జ్ఞాపకం వచ్చేటట్టు చేసిండు. మాయా దెబ్బలు కొట్టింది. గురువు గారు నన్ను ఆలింగనం చేసుకున్నాడు. మాయా ప్యాస్ పెంచింది, నన్ను దాహాన్ని పెంచింది, ఇంకా కావాలి ఇంకా కావాలని. గురువు గారు మొత్తం ప్యాస్ తీసేసిండు అనమాట. ఎంత ఇది నాకు దొరకట్లేదు, ఒకటే సెకండ్లో చేసిండు. అవునా? సో ఇవన్నీ మనం గురువు గారు అనే శబ్దానికి అక్కడ అర్థభావన చేసుకున్నాం. ఆ భావనలో ఉండాలి ఎప్పుడు గురువు గారి దగ్గరికి పోతే. ఈయన ఇట్లాంటి వాడు ఏదో మామూలు మనిషిలాగా మర్త్య బుద్ధితో చూడొద్దు. అందుకనే నేను భగవంతుడు అంటున్నాం, ఆచార్యం మాం విజానీయాత్ నావమన్యేత కరిచిత్ నమర్త్య బుద్ధ్యాసూయేత. అంటే మనుష్యుడిలాగా చూడొద్దు ఆయనను, ఇట్లాంటి గుణ సంపన్నుడిలాగా చూడాలి. సర్వదేవమయో గురువులు చేసే పనంతా ఆయన చేస్తాడు అన్నమాట. దేవతలు చేయగలిగే పనంతా ఆయన చేసి పెడతాడు. దానికి కావాల్సిన వాళ్ళైతే టిప్స్, మీకు అధికారం ఉంటేనే చేస్తారు. ఈయన ట్రైనింగ్ ఇచ్చి మరీ చేస్తున్నాడు, ట్రైనింగ్ ఇస్తున్నాడు, వాటన్నిటికీ అధికారాన్ని కూడా ఇస్తున్నాడు, పాత్ర కూడా ఇస్తున్నాడు, భిక్ష కూడా ఆయన్నే ఇస్తున్నాడు. అవునా? సో అందుకనే ఇటువంటి గురువుకి ఏం రుణం తీసుకోవాలి, ఏమి ఇస్తే రుణం తీసుకోవాలి నేను? ఉందా? టైం ఉందా? ఇంకా ఎంత అయింది? 8:30 అయింది. వెరీ గుడ్. ఇంకా నెక్స్ట్ లైన్ చేసుకుందాం. ఇక్కడి నుంచి మనం డీటెయిల్ గా పోవద్దు, మీకు ఆల్రెడీ చాలా చెప్పుకున్నాను కాబట్టి హింట్లు ఇస్తుంటా అంతే. చెప్పండి. जय जय मम सद्गुरु सरकार, तुम ही ब्रह्म सगुण साकार। जय जय मम सद्गुरु सरकार, तुम ही ब्रह्म सगुण साकार। जय 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 सद्गुरु सरकार, सद्गुरु पर तन मन धनवान। ఏం చెప్తున్నారు ఈ లైన్లో? చెప్పండి. బ్రహ్మగారు ఫస్ట్ లైన్ జయ జయ అంటే జయ జయని మాటిమాటికి ఎందుకు అంటున్నారు? ప్రతి లైన్లో జయ జయని ఎందుకు అంటున్నారు? విభోర్ అవుతున్నాం ప్రభు. విభోర్ అవుతున్నాం. విభోర్ ఎందుకు అవుతాం? మహారాజ్ గారి యొక్క గుణాలకు విభోర్ అవుతున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నారైనా ఒక్కొక్క గుణం చెప్తున్నారు జై హో అంటున్నారు, ఒక్కొక్క గుణం చెప్తున్నారు జై హో అంటున్నారు. ఇదన్నమాట. అవునా? మళ్ళా దాని నెక్స్ట్ లైన్ ఏమవుతున్నది? విభోర్ అవ్వగానే బలిహార్ ఆటోమేటికల్ అవుతున్నది. విభోర్ బలిహార్ ఒకటేసారి అయిపోతుంది అనమాట. విభోర్ అవ్వగానే బలిహారే, లేకపోతే విభోరే బలిహార్. అంటే విభోర్ అయిపోగానే అంత సర్వస్వమైన బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. మీరు ఒక్కొక్క లైన్ పాడు చూడండి, మీ బ్యాంక్ అంతా రేపొద్దున ఖాళీ అయిపోయి ఉంటుంది. ఎక్కడ మాయమైపోయింది నాని అంటే అది మీ బ్యాంకుల నుంచి మాయమైపోయి డబ్బులన్నీ మీ హృదయంలో ప్రేమ రూపంలో వచ్చి ఉంటుంది అనమాట. ఈ పాట పాడు చూడండి, బ్యాంక్ ఖాళీ కాకపోతే చెప్పండి. మీ హృదయం ప్రేమ
అందుకని ఆలోచించాలండి, తను మన తను వారని. నిజంగా భయమవుతుంది. చెప్పండి. తుమ్ హీ బ్రహ్మ సగుణ సర్కార్. జయ జయ మమ మీరే సద్గురు సరకార్ అంటే మళ్ళీ ఇంకోటి కూడా చెప్పాలి. జయ జయ మమ సద్గురు సరకార్. సద్గురు సర్కార్ అనే దానికి అర్థభావన చేస్తున్నాం. ఇప్పుడు సర్కార్ అని ఎందుకు అంటున్నాము? సర్కార్ అంటే మొత్తం పెద్ద ప్రభు, అంత పెద్ద అందరికి. సర్కార్ అని ఎందుకు అంటున్నాను? సర్కార్ సర్కార్ అంటే నాకు దిక్కు నువ్వే కాబట్టి సర్కార్ అంటున్నాము. దాసుడు అంటాడు అనమాట. దాసుడు ఆత్మ దాస పరికర కదా మనం. అవునా? సర్కార్ అని దాసుడు అంటారు. అంటే నేను నీ దాసుడిని అని. అవునా? ఒక దాసుడు చూసినట్టు చూడాలి, నేను మీ దాసుడిని అన్నట్టు చూడాలి. అవునా? సో మమ అంటే ఏంటిదంటే నాకు ప్రియుడు అని. అవునా? నా ప్రియుడు, నా వాడు గురువు గారు, నేను ఆయన దాసుడిని. ప్రేమ యొక్క అభివ్యక్తి దాస్యంలో ఉంటుంది కాబట్టి మీరు నేను దాసుడిని అంటుంటే ఏమవుతుందంటే మీరు దాస్యభావంలోకి వస్తున్నారు కాబట్టి ఆటోమేటికల్లీ దాసుడికి ప్రేమ ఉంటుంది. ఆటోమేటికల్లీ మీరు దాస్యభావంలోకి రాగానే ఆటోమేటికల్లీ వచ్చేస్తుందండి. సో అందుకనే సర్కార్ అనే భావం, నేను నీ దాసుడిని అన్న భావంలో ఉండాలి. మమ, నువ్వు నా వాడివి. మమత్వము అంటే కూడా ఏంటిది? ప్రేమ. అవునా? మమత అంటే ప్రేమ కదా. ఆ మమ, నేను నువ్వు నా వాడివి అంటే కూడా ప్రేమ వస్తుంది. అంటే నువ్వు నా వాడివి అని అనుకొని సిన్సియర్గా అనుకుంటే ఆటోమేటికలీ థింగ్ అని వచ్చే ప్రేమ వాళ్తుంది. సర్కార్ అనగానే ప్రేమ వాళ్తుంది. ఆయన యొక్క గుణం చెప్పుకుంటుంటే విభోర్ అయిపోయి బలిహార్ అయిపోయి ప్రేమ వాళ్తుంది అనడపన. సో ఉపాసన ఇట్లా చేస్తున్నా అనమాట. రసోపాసన, రసికోపాసన. అర్థమైందా? జయ జయ మమ సద్గురు సర్కార్. సర్కార్ల దాస్యం ఉంది. మమ అనే దాంట్లోనేమో మమత ఉంది, ప్రేమ ఉన్నది. జయహో అనే దాంట్లో విభోర్ ఉంది. ఆ విభోర్ ఎక్కడి నుంచి అవుతున్నాము? సద్గురు అనే పదానికి ఇదే సద్గురు అనే పదానికి అర్థభావన చేయడం వల్ల అవుతున్నాం. అంటే గుణానుసంధానం చేయడం వల్ల అవుతున్నాం. సో మనము ఎప్పుడైతే ఈ మార్గంలోకి వస్తాం, నేను దేహం కాదు, నేను ఆత్మను, దాసుని, పరికరుణ్ణి రీకాన్స్టిట్యూట్ చేసుకోవాలని చెప్పే కదా. నేను దేహాన్ని గాను, నేను విజయ్ కుమార్ని గాను, నేను భర్తని గాను, తండ్రిని గాను, కొడుకును గాను, ఎవరిని గాను, పార్థివుని గాను, తెలుగు వాడిని గాను. నేను ఎవరిని? ఆత్మను, దాసుని, పరికరుణ్ణి అను. ఆత్మకు ప్రేమ ఉంటుంది. సో అందుకనే మమ అంటున్నాం అన్నమాట. ఆత్మకు పరమాత్మ ప్రియుడు. ఆత్మ అంటే ఏంటంటే ఆటోమేటికలీ సాపేక్షకమైన పదం అది. ఆత్మ అంటే ఏంటిది? పరమాత్మ అని వస్తుంది. ఎవరికి ఆత్మ? పరమాత్మ. ఆ పరమాత్ముడు ప్రియుడు అనమాట. సో ఆత్మ అనగానే ప్రియుడు వచ్చేస్తున్నాడు. నేను దాసుణ్ణి, ఆత్మదాసుని. పరికుణ్ణి అంటే నేను గురువు గారి దగ్గర అనుసరుణ్ణి. నేను అక్కడ పరికరుణ్ణి కృష్ణుని దగ్గర. అవునా? సో అది వచ్చేసింది, రీకాన్స్టిట్యూషన్ వచ్చేసింది ఇందులో. మళ్ళీ రీకాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత ఉపాసన చేయాలి కదా. ఒకసారి రీకాన్స్టిట్యూషన్ చేసుకోవడం అయిపోయిన తర్వాత గురువు గారి దగ్గర సాధు సంఘం చేసేటప్పుడు రీకాన్స్టిట్యూషన్ చేసుకుంటున్నాం. గురువు గారితో సంఘం చేయడం అంటే దేహాత్మాభిమానం వదిలేసి ఆత్మదాస పరికరంలోకి వచ్చేసారు. ఆదో శ్రద్ధ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి భజన క్రియ చేయాలి. ఆ భజన క్రియ ఏం చేస్తున్నాం? ఇక్కడ ఉపాసన చేస్తున్నాం. సద్గురు అనే పదానికి మనం అర్థభావన చేస్తున్నాం. అర్థభావన చేసి విభోర్ అవుతున్నాం అనమాట. అందుకనే జయ హో అంటున్నమాట. జయ జయ అంటే విభోర్ అవ్వడం. ఈ జయ జయ అని గురువు గారు మనకు చెప్తుంటే నేను చేస్తుంటే ఏమైతుందంటే, ముందు నేను జయ జయ అనేటప్పుడు విభోర్ అవ్వను. కానీ గురువు గారు చెప్తుంటే నేను చేస్తుంటే ఏమైతుందంటే పూర్తి శ్రద్ధతోటి, నిశ్చయంతో, శ్రద్ధతోని అట్లా రీకాన్స్టిట్యూట్ చేసుకొని నేను చేస్తే ఏమైతుందంటే ఈ జయహో అనే పదంలో విభోర్ ఉన్నది కాబట్టి నేను అంటుంటే విభోర్ అయిపోతుంటా, ఆటోమేటికల్లీ బలిహార్ అయిపోతుంటా. సో ఇప్పుడు ఇంకోటి ఏం భావంతో ఉండాలి? గురువు గారి దగ్గర ఏం భావంతో ఉండాలంటే, ఈయన ఏ వస్తువు అయితే ఇస్తున్నాడో, నాకు దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి కలిగిస్తున్నాడో, దివ్యమైన ప్రేమ ఇస్తున్నాడో, ఇది నేను ఏం చేసినా కానీ నేను రుణం తీర్చుకోలేను. అవునా? రుణం తీర్చుకునే దగ్గర ఎట్లుంటుందంటే, మీరు నాకు 1,00,000 రూపాయలు ఇచ్చిండ్రు అనుకోండి, నేను మీకు 1,00,000 రూపాయలు వాపస్ ఇచ్చేసి ఇప్పుడు నీకు నాకు చెల్లు అయింది కదా. విజయ్ కుమార్ గారు చెల్లు అయిపోయింది కదా. ఇక రేపటి నుంచి మీరు మా ఇంటికి రారు, నేను మీ ఇంటికి రావాల్సిన అవసరం లేదు కదా. ఇక చెల్లుబాటు అయిపోతుంది అక్కడ.
కానీ ఇక్కడ చెల్లుబాటు ఉండదు. ఇక్కడ రుణం తీర్చుకోలేను కాబట్టి, చెల్లుబాటు కానిది కాబట్టి అనంత కాలం వరకు నేను ఇక ఆయనకి దాస్యం చేసుకుంటూ విభోరైపోయి ఉంటా. కానీ ఇందులో ప్రాబ్లం ఏంటిదంటే, ఆయన నాకు ఇచ్చిన ఓ బిందువునే నేను తీర్చుకోలేను. నేను ఆయనకు అనంత కాలం వరకు రుణపడిపోయి ఉంటాం కాబట్టి అనంత కాలం ఆయనకు పరిచర్యలు చేస్తూ ఉంటాం. అంటే రుణం తీర్చుకోవాలని కాదు, పరిచర్యలు చేస్తుంటే ఈ భావంతో ఉంటే మీ రుణం ఎప్పటికీ నేను తీర్చుకోలేను. మీరు ఏదైతే తత్వజ్ఞానాన్ని ఇస్తున్నారో అది భూమి మీద ఎవరు ఇవ్వలేరు నాకు ఈ జ్ఞానాన్ని. మీరైతే నాకు సాధన చూపిస్తున్నారో శరణాగతి మార్గాన్ని భూమి మీద ఎవరు చేయలేరు. మీరు నాకైతే రసాన్ని ఇస్తున్నారో, సాధక దేహాన్ని ఇస్తున్నారో ఈ భూమి మీద ఎవరు చేయలేరు. సాధక దేహాన్ని ఇచ్చిన తర్వాత మీరు నాతో సాధన చేయిస్తున్నారు, అది కూడా చేయలేరు. నాకు అది మన ప్రేమని అంతఃకరణ శుద్ధి చేసి ప్రేమని ఇస్తున్నారు, అది కూడా చేయలేరు అనే భావంతో ఉంటే మనం ఆయనకు పూర్తిగా బైండ్ అయిపోయి ఉంటాం అనమాట. ఈ భావం అట్లా బాండేజ్ లోకి రావడం కోసం ఉండి తీర్చుకోలేము. అయితే మనం ఆయనకు సేవ చేస్తున్న కొద్దీ రుణం తీర్చుకోవడం కోసం చేయము, చెప్పుకోవడం కోసం చెప్తున్నాను. ఆయనకు సేవ రుణం తీర్చుకోవడం కోసం ఆయనకు సేవ చేస్తున్న కొద్ది ఏమవుతుందంటే, ఎంతెంత సేవ చేస్తున్నామో అంతంత ఆయన ఇష్టాపోతున్నాడు. సో గురువు గారికి శిష్యుడికి ఒక హోడు జరుగుతుంటుంది అనమాట, యుద్ధం. గురువు గారి ప్రేమనిస్తే ఇప్పుడు మీ రుణం తీర్చుకోవడానికి నేను సేవ చేశాను అనుకోండి, తీసుకుంటావా బిడ్డ అని మళ్ళీ ఒక బిందు ఇస్తారు ఆయన. అరే దీన్ని కూడా తీర్చుకోవాలని మళ్ళీ చేస్తున్నాడు అనుకుని అట్లా నా బిడ్డ అని మళ్ళీ 4 బిందువులు ఇస్తుంటాడు. అవునా? ఈయన ఎంత అంటే గురువు గారు మీరు నాకు బిందు ఇచ్చారు కదా, ఇప్పుడు నేను ఎట్లా సేవ చేసి చూస్తున్నా చూడండి అని నేను యుద్ధాల్లోకి దిగితే, అచ్చా బిడ్డ సేవ చేస్తావా అని ఇంకో బిందు పట్టుకో. ఇంకో ఆశ్చర్యం ఏంటిదంటే, ఆయన బిందువు ఇస్తున్నందుకే నేను సేవ చేయగలుగుతున్నా. ఇంకా రుణం తీర్చుకున్నాడు ఎక్కడుంది? నేను సేవ చేసి రుణం తీర్చుకుందాం అనుకుంటుంటే ఆ సేవ చేయించేది కూడా ఆయననే కదా, సేవ చేసే శక్తి కూడా ఆయననే ఇస్తున్నాడు. ఆ బిందువు వచ్చినందుకే నాకు సేవ చేయ భావం వస్తున్నాయి. సో అందుకని ఎట్టి పరిస్థితులలో కూడా గురువు గారు రుణం తీర్చుకునేది సవ్వాలే లేదనమాట. ఆ భావంతో చేయాలి. అంటే ఏ భావంతో చేస్తే భక్తి అవుతుంది అని మనకు ఒక్కొక్కటి చెప్తున్నారు అనమాట సద్గురుడు. మేము సేవ కూడా ఎక్కడ చేస్తున్నాం గురువు గారు, మేము చేసేది సేవ కానే కాదు అసలు. అదే మీరే మాకు అన్ని ఫ్రీగానే ఇస్తున్నారు, సేవ కూడా కాదు అసలు మేము చేసేది. మా కోసమే చేస్తున్నాం, అదే అది కూడా మా కోసమే. మేము మీకు దగ్గర అవడం, కరెక్ట్ అవడం కూడా మా కోసమే కదా. అవును. మేము చేసినట్టు ఎక్కడ ఉంది? ఈ భావంతోనే ఉండాలి, ఈ దీన భావంతోనే ఉండాలి. అయిపోయిందా టైం అనేది? ఇంకొందా ఒకటి 7:40 అయిందా? 8:34 అయింది. 8:34. బాగా చింతన చేయండి విషయాలు. మీరు ఎంత చింతన చేస్తే అంత తొందరగా మీకు భక్తి అబ్బుతుంది. చెప్తున్నా కదా, ఈ భావంలోకి రావాలి. ఈ భావంతో వస్తేనే ఇవంతా ఏంటంటే సాధక దేహంకి ఉండాల్సిన భావాలు ఇవన్నీ. అవునా? సో సాధక దేహంకి ఉండాల్సిన భావాలు ఏంటిదో నాకు అంత రేపు పాటలు పాడుకుంటూ చెప్పండి, ఊరికి చదువుకుంటూ చెప్పకండి. పాటలు పాడుతుంటే ఆ భావం వచ్చేస్తుంటుంది ఆటోమేటిక్గా. అవునా? సో నెక్స్ట్ లైన్ ఏంటిదంటే, ఏంటిది నెక్స్ట్ లైన్? జయ జయ మమ సద్గురు सरकार, तुम ही विधि हरि हर अवतार। जय जय मम सद्गुरु सरकार, तुम ही विधि हरि हर अवतार। जय जय मम जय 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 सद्गुरु सरकार, सद्गुरु पर तन मन धनवार। अच्छा అక్కడ లాస్ట్ లైన్ చెప్పుకోలేము మనం, లాస్ట్ దాంట్లో ఒట్టి ఆ ఫస్ట్ లైన్ చెప్పి ఆపుకున్నాము. तुम ही ब्रह्म सगुण साकार, ఆ లైన్ చెప్పుకోవాలి మనము. జయ జయ మమ సద్గురు సర్కార్, నువ్వే బ్రహ్మ అంటే శ్రీకృష్ణుడు అనమాట. ఉపనిషత్తులో బ్రహ్మ అంటారు. వదంతి తత్వైద తత్వం జ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానేతి శబ్దతి అని అంటారు. అంటే ఒకటే ఆ భగవంతునికే 3 పేర్లు ఉన్నాయి.
బ్రహ్మ పరమాత్మ మళ్ళా భగవంతుడు అని. సో శ్రీకృష్ణుడిని భగవంతుడు అంటే రూపము కలిగి లీల చేస్తున్న వాడిని భగవంతుడు అంటారు. హృదయంలో ఉండి మనం అన్ని నోట్ చేస్తున్నవాడిని, మనం చేసే పుణ్య పాప కర్మలన్నీ నోట్ చేస్తున్న వాడిని ఏవైతున్నారు, మనం చేసే కర్మలను నోట్ చేసి మనకు పుణ్య పాపాలను ఇచ్చేవాడిని పరమాత్మ అంటారు. నిరాకారంలో ఉండేవాడిని బ్రహ్మ అంటారు. కానీ ఉపనిషత్తులు ఏంటంటే కృష్ణుడిని కూడా బ్రహ్మ అనే అంటారు. బ్రహ్మ అనేటువంటి, అవునా, బ్రహ్మ అనే పదానికి ఏంటంటే బృహత్వాత్ బ్రహ్మణత్వాత్ బ్రహ్మైత్యాహు అంటే అనంత పరిమాణంలో ఉంటాడు, చాలా పెద్దగా ఉంటాడు, మనను కూడా పెద్దగా చేస్తాడు. కాబట్టి తను పెద్దవాడే ఉండడమే కాకుండా మనను కూడా ఇక్కడి నుంచి బయటపడేసి ఒక మహాత్ముడిని తయారు చేస్తాడు. అల్పాత్మ లాగున్నాం అంటే సంకుచితమైనటువంటి గుణాలు కలిగి ఉన్నాం మనం అనమాట. ప్రేమ కలిగిన వాడు, భగవంతుని శరణులోకి పోయినవాడు మహాత్ముడు అని అంటారు అనమాట. అవునా, అట్లా మనను పెద్దగా చేసేవాడు అని అర్థం అనమాట. సో బ్రహ్మ అంటే భగవంతుడికే. సో నువ్వెవరివి అంటే సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడివే. ఎట్లా సాక్షాత్తు శ్రీకృష్ణుడు అంటే ఈ కిరణం ఏదైతే ఉందో సూర్యుని యొక్క అంశం, ఆ కిరణాలు భూమి మీదకి వచ్చినప్పుడు సూర్యుడు ఇక్కడికి రాలేదు, కిరణాలు వస్తున్నాయి ఇక్కడికి కదా. మనం చెప్పుకున్నాం ముందు, ఆ కిరణాలు ఇక్కడికి వస్తుంటే సూర్యుడు వచ్చిండనే అంటాం మనం. అంటే కిరణం తోటి కలిసే సూర్యుడు అనమాట. సో ఈయన కృష్ణుడే గురువుగా రూపంలో ఇక్కడికి వస్తున్నాడు. కృష్ణుడి రూపంలో, భగవంతుడి రూపంలో గోలోకంలో లీలలు చేస్తున్నాడు తన పరికరాలతోటి. ఆయన ఎప్పుడు వస్తాడు మన దగ్గరికి? మన దగ్గర ప్రేమ ఉంటేనే ఆ ప్రేమను ఆస్వాదించడానికి వస్తాడు. నీకు స్టార్టింగ్ లో ఉదాహరణ చెప్పిన జ్ఞాపకం ఉందా? తల్లిదండ్రులు పిల్లలను బాగా పెంచిన తర్వాత వాళ్ళ లోపల ఉన్న దుర్గుణాలను తీసి సగుణ సంపన్నం చేసి బాగా వాళ్ళు చదివించి సంసారం చేయడానికి యోగ్యుల్లాగా అమ్మాయిని తయారు చేసిన తర్వాత ఒక అబ్బాయి వచ్చి బాగుండడం పెళ్లి చేసుకొని వెళ్ళిపోతాడు. ఈ అమ్మాయి బాగుంది, నాకు నచ్చింది అని. వాడు ఏం చేయలే, అంత తయారైనానికి వచ్చి పెళ్లి తీసుకొని వెళ్ళిపోతున్నాడు సంసారం చేయడానికి. కృష్ణుడు అట్లాంటివాడు అనమాట. అంటే గురువు గారు బాగా కడిగి తోమి క్లీన్ చేసి ఆ గుణాలన్నీ ఇచ్చిన తర్వాత అంత అయిపోయినాక వస్తున్నాడు. వెరీ గుడ్, ఐ లైక్ దిస్ గర్ల్ అని, ఐ లైక్ ఈ జీవుడు బాగున్నాడు, గోలకం పట్టుకపోయి ఈయనతో నేను ప్రేమ క్రీడ సంసారం చేస్తా అంటున్నాడు అనమాట. సో హరి రూపంలో ఉన్న కృష్ణుడు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రేమ వచ్చిన తర్వాతనే నా దగ్గరికి వస్తాడు. అదే కృష్ణుడు ఒక కిరణ రూపంలో మనకు గురు రూపంలో వస్తున్నాడు అనమాట. గురు రూపంలో ఉన్న హరి మీ ఎదురుగున్న గురువు గారు. అంటే ఎప్పుడు? గురువు అయినప్పుడు, సద్గురువు అయినప్పుడు, అంటే కృష్ణుడితోని ఆయన కలిసిపోయినప్పుడు, కృష్ణుడి ప్రేమ పొందినప్పుడు. ఎవరు పడితే వాళ్ళు గారు. అవునా, ప్రవచనాలు చెప్పేవాళ్ళు, మఠాలను లో ఉండి ఇచ్చేసేవాళ్ళు వీళ్ళందరూ కాదు. మహాపురుషుడు అంటే నిజంగానే భగవత్ సాక్షాత్కారం అయిన వాడు అనమాట. సో అటువంటి గురు కృష్ణుడే మీ ముందరికి, హరియే గురు రూపంలో వచ్చి ఉన్నాడు అనమాట. దేనికి? ట్రైనింగ్ ఇవ్వడం కోసం. అందుకనే గురువు గారి పట్ల ఎట్లా భావం ఉండాలి? తుమహి, ఏ కృష్ణుడు నిన్ను పొందాలనుకుంటున్నానో ఆ కృష్ణుడే నన్ను ఉద్ధరించడం కోసం నీ రూపంలో వచ్చాడు. నువ్వు హరివే కదా. కాకపోతే ఆ హరి కన్నా నువ్వే నాకు ముఖ్యం. అది ఫ్యూచర్ తర్వాత వస్తుంది. నాకు పని ఎవరితో? హరితోట, గురువుతోట? హరి ఎప్పుడు వస్తున్నాడు? నేను తయారైనాక వస్తున్నాడు. నేను తయారు కాకముందు రాడు కదా హరి నా దగ్గరికి. గురువుతోనే పని, నన్ను తయారు చేసేది. సో మనకు పని ఎవరితో? గురువు గారితోటే. సో అందుకనే అది తర్వాత వస్తుంది. సో ఫస్ట్ ఇక్కడ మనం ఏమర్థం చేసుకుంటున్నాం అంటే ఆ హరియే ఇక్కడ వస్తున్నాడు అనమాట, గురు రూపంలో సాక్షాత్తు ఈయననే. అందుకనే కృష్ణుడు ఏమన్నాడు? ఆచార్యం మాం విజానీయాత్, నన్ను ఆచార్యుడిని నన్నుగా అనుకో, నావమన్యేత కర్హిచిత్. ఎప్పుడు కూడా ఇన్సల్టింగ్ పూర్వకంగా మాట్లాడక ఆయనతోటి. అపచారం అయిపోతుంది, అపరాధం అవుతుంది. భక్తి మార్గంలో చెప్పాను కదా, ఒక చిన్న అపరాధం అయితే మళ్ళీ అనంతకాలం వరకు మాయలో వెళ్ళిపోతాం మనం. ఇక మళ్ళీ ఛాన్స్ దొరకదు, దిక్కు కూడా ఉండదు. ఇక సర్వదేవమయో గురు సర్వదేవమయుడు. అందుకనే నెక్స్ట్ లైన్లో ఏమొస్తున్నది? నువ్వే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అంటున్నాడు. అందరి దేవతల స్వరూపం అనమాట ఆయన. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అని చెప్తున్నారు, కానీ ఎన్ని దేవతలు అన్ని దేవతల స్వరూపం ఆయన్నే. అంటే ఏ దేవత ఏమి ఇవ్వగలుగుతాడు అవన్నీ గురువు గారే మీకు ఇవ్వగలుగుతారు. ఒట్టి గురువు గారి పాదాలను పట్టుకుంటే చాలు.
మీకు కావాల్సినంతా ఆయన్నే తీర్చగలుగుతాడు, మీ అంధకారాన్ని అంతా ఆయన్నే తొలగించగలుగుతాడు, భగవత్ ప్రాప్తి ఆయన్నే కలిగించగలుగుతాడు అనమాట. ఆ భావంతో ఉండాలన్నమాట. అందుకనే ఆ భావంతో ఉండడము అంటే దాని అర్థం ఏంటిది? ఈయన కృష్ణుడే అనే భావంతో ఉండడం, భగవంతుడే అనే భావంతో ఉండడం అంటే ఏంటిది? నాకు ఆ భావం ఉంది అనుకో ఈయన భగవంతుడు అని చెప్పేసి ఆటోమేటికల్లీ ఇది కార్యరూపంలోకి రావాలి కదా. గురువు గారు ఒక సందేహం. ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ప్రణిపాతేన, ప్రణిపాతం అంటే ఈయననే భగవంతుడు కాబట్టి గురువు గారు చూడంగానే ఎట్లా అంటే దండవత్ ప్రణామం చేయాలంటారు. దండవత్ అంటే ఒక దండం ఉంది కదా, దాన్ని ఇట్లా వదిలిపెట్టిన అనుకోండి ఇట్లా పడిపోతుంది. ఏదో కాళ్ళు మోకరించి ఆయన దండం పెట్టుడు కాదు. ఈయన సాక్షాత్తు శ్రీకృష్ణుడే కాబట్టి దండంలాగా థర్డ్ అని కింద పడిపోవాలి ఆయన దగ్గర. ఆయన ముందర అట్లా ఉండాలన్నమాట, దండంలాగా పడిపోయి ఉండాలి ఆయన దగ్గర. అంటే ఆయన భగవంతుడే అనేటువంటిది మనకు కార్యరూపంలో ఎట్లా కనబడాలంటే ఆ గురువు గారు కనబడంగా థర్డ్ అని కింద పడిపోవాలి. ప్రణిపాతేన పడిపోయి అప్పుడు పరిప్రశ్న చేయాలి, గురువు గారు నాకు సాధన చెప్పండి అని. ఆ చేయడం ఎట్లా చెప్పాలి? ఈయననే భగవంతుడు కాబట్టి సేవ చేసుకుంటూ మరీ చెప్పాలన్నమాట. అందులో చెప్పారు ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశించి తే జ్ఞానం. అప్పుడు గురుగారు ఈ భావాన్ని చూసి నీకు ఉపదేశిస్తారు, నీకు అబ్బుతుందని చెప్పేసి. తత్వదర్శి కాబట్టి ఆయన మీకు జ్ఞానాన్ని ఇవ్వగలుగుతాడు. తత్వదర్శి కాకపోతే మీకు జ్ఞానం ఇవ్వలేడు. పుస్తకంలో ఉన్న మాటలు చెప్తుంటాడు. లేకపోతే బృందావనంలో ఉన్న మహంతుల లెక్క రస్ విభోర్ ఇట్లా అంటుంటాడు అనమాట. దానికి ఆ మీనింగ్ ఎట్లా చెప్పాలి, ఎట్లా నిష్పన్నం చేయాలి ఏం చెప్పరు, ఉట్టుగానే అంటారు రస్ మిల్ గయా మేరకు బస్. ఢోలక్ సుంద్య ఢోలక్ ఇంటారు, కొద్దిగా కీర్తన చేస్తారు, ఆహా రస్ మిల్ గయా అంటుంటారు. అట్లా కాదు. ప్రవచనాలు చెప్పేటోడు పుస్తకంలో భాగవతం అంతా మెటవేదాంతం చెప్పినట్టు చెప్తుంటారు. అనుభవం ఉండదు, మన ఉండదు. ఆ పాండిత్య ప్రదర్శన చేస్తుంటారు. అట్లాగా తత్వదర్శి అయి ఉన్నవాడే మీకు వాస్తవికమైన ఉపదేశం చేసి మిమ్మల్ని పట్టుకపోగలుగుతాడు అనమాట. దారిలోకి, శరణాగతి దారిలోకి పట్టుకపోగలుగుతాడు. ఎవరికైతే భగవత్ ప్రాప్తి కాలేదో దాని అర్థం ఏంటిదంటే భగవత్ ప్రాప్తి ఎప్పుడైతుంది? సమర్పణ అయితే అవుతుంది కదా. భగవత్ ప్రాప్తి కాలేదు అంటే దాని అర్థం ఏంటిది? సమర్పణ కాలే అన్నట్టు. ఆయనకే సమర్పణ కాకపోతే మీకెక్కడ సమర్పణ మార్గం చూపించగలుగుతాడు? ఆయన సమర్పితాత్మ అయితేనే కదా శరణాగతి దారి ఇట్లుంటుందని చూపించగలుగుతాడు. ఆయన్నే ఎప్పుడు పోలే ఆ దారిలో కదా. అందుకనే వాళ్ళు చెప్పలేరు అనమాట. సో ఈయన అనుకోవడం అంటే ఏంటిదంటే ఈయననే భగవంతుడు అంటుంటే ఆయనను మర్చ బుద్ధితో మనుష్యుల్లాగా చూడొద్దు. ఈయననే కృష్ణుడు అనే విధంగా చూడాలి. ఎప్పుడు ఆయన నసూయతో భావం కలిగి ఉండొద్దు. ఎప్పుడు ఆయన అవమానపూర్వకంగా ఉండదు. ఎప్పుడు చూసినా రెస్పెక్ట్ చేస్తుండాలి, ఆయన గుణాలనే శ్లాఘిస్తుండాలి. ఒకటి. రెండోది ఏంటిదంటే ఆయన దగ్గర దండవతి ఛాట్ అని పడిపోయి పరిప్రశ్న చేసుకుంటూ, అంటే భిక్ష అడుక్కుంటూ నా జ్ఞానాన్ని ప్రసాదించండి అని అది చేసుకుంటూ పరిచర్య చేస్తుండాలి. ఆయనకి ఎప్పుడు సేవ చేస్తుండాలి. ఆయన సేవలో పాల్గొని ఆయన సేవంతా మనమే ఆయన భారం అంతా తీసేసుకోవాలి. ఆయనకి ఏమాత్రం కష్టం కలగకుండా చూసుకోవాలన్నమాట ఆ సేవలో. అవునా? మూడోది ఏంటిదంటే యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురు తస్యేతే కథితాహి అర్థాః ప్రకాశంతే మహాత్మనః అని ఇంకోటి ఉంది. అంటే మీరు ఎప్పుడైతే ఆయనను కృష్ణుడే అనుకుంటారో కృష్ణుడికి పరాభక్తి ఎట్లా చేస్తామో, పరాభక్తి చేయడం అంటే ఏంటిదంటే అనన్య భక్తి చేయడం. ఇంకా కృష్ణుడు తప్ప మీకేం కనబడద్దు, ఇంకా వేరే ఎవరు నా వాళ్ళు కాదు, ఒట్టి కృష్ణుడే నావాడు. అనన్యత, నిరంతరత ఉండాలి. అంటే ఎప్పటికీ నావాడే. గుళ్ళకు పోయినప్పుడు నావాడు, బయటికి రాగానే సంసారం నాది అనుకోవద్దు. 24 గంటలు సంసారం చేస్తున్నా పైన పైన డ్యూటీ చేసుకుంటూ లోపల మాత్రం కృష్ణుడే నావాడు. ప్లస్ నిష్కామంగా, నిష్కామము అంటే ఏ కోరికలు ఉండదు. శ్రీకృష్ణుడిని తృప్తిపరచడమే, ఆనందపరచడమే నాకు కావాలి, కృష్ణుడిని ప్రేమించడమే నాకు కావాలి అనే భావం ఉండాలి. అనన్యత ఉండాలి. ఈయననే నావాడు, ఇంకెవరు నావాడు కాదు. నిరంతరత ఉండాలి. ఎప్పటికి 24 గంటలు ఆయన ఎప్పటికీ నావాడైన, అనంత కాలం నావాడైన. ఈ పరాభక్తి ఏదైతే ఉందో యస్య దేవే పరాభక్తి, అదే భక్తి గురువు గారి పట్ల కూడా ఉండాలి. ఎందుకంటే ఈయననే కృష్ణుడు అంటున్నాం కదా. అప్పటికి కానీ ఆయన చెప్తున్న మాటలు ఏవైతే ఉన్నాయో తస్యైతే కథితా హి అర్థ, అంటే ఆయన ఏవైతే అర్థములు అంటే విషయములు చెప్తున్నాడో ఆ విషయంలో మీకు తత్వజ్ఞానం అవబోధం అవుతున్నది. ఒక్కొక్క దానికి ఓహో విభోర అంటే ఇట్లనా, బలిహార అంటే ఇట్లనా, దైన్యం అంటే ఇట్లనా అని మీ హృదయంలోకి వస్తుంటే, నోటుకో ఆయన చెప్పింది కాబట్టి నోట్స్ రాసుకొని చెప్పడం కాదు, మీ అనుభవంలోకి వస్తే అర్థమవుతుంది. అది అర్థం అవడమే కాకుండా ఏంటిదంటే మీరు దాన్ని ఆచరణలో పెట్టగలుగుతారు.
మీ లోపల ప్రకాశిస్తుంది అంటే దానికి అర్థం ఏంటిదంటే ఒట్టి శాబ్దికంగా అర్థం అవడం కాదు, వెంటనే మీరు దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేయగలుగుతారు. అంటే ఆ దీనభావం వచ్చేస్తుంది, లౌల్యం వచ్చేస్తుంది, కరుణాక్రాంతి వచ్చేస్తుంది. ఇలా గురువు గారు కనబడని ఏడ్చుకుంటూ మీరు చెప్తుంటారు, మాట్లాడుతుంటారు అనమాట. ఎందుకు ఈ భావం ఉంటుంది కాబట్టి, ఈయననే కృష్ణుడు. ఆ కృష్ణుడేమో నేను తయారైనాక వస్తాడు, ఈయన నన్ను తోమి తయారు చేస్తాడు కదా. అండ్ ఈయననే సర్వదేవమేవుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరు అంతా కూడా ఈయననే. నాకు ఏది కావాల్సిన ఈయన ఇవ్వగలుగుతాడు. ఇంకా నేను ఎవరి దగ్గర పోవాల్సిన అవసరం. ఈయన పాదాలను నా హృదయంలో పెట్టుకుంటే ఆ పాదాలలో ఉన్నటువంటి గోరు ఉంది కదా, గోరు యొక్క కిరణం వచ్చి నాకు కొద్దిగా తాకినా గానీ నా మోహం అంతా వెళ్ళిపోతుంది, ఆసక్తి అంతా వెళ్ళిపోతుంది, మాయ అంతా వెళ్ళిపోతుంది, అంత పటాపంచలు అయిపోతుంది అంట. అటువంటి వాడిన అనే భావం ఇది ఈ దానికి అర్థభావన అనమాట. ఈ భావనతోటి మనం గురుదేవ్ శరణమే ఆయి. ఇప్పుడు ఇవన్నీ అక్కడ జోడించుకోవాలి మీరు. నెక్స్ట్ టైం గురుదేవ్ అనే పదానికి ఏంటిది అర్థం అంటే అక్కడ ఏం చెప్పుకున్నాము, మాయ మర్చిపోయేటట్టు చేస్తుంది, దాన్ని జ్ఞాపకం వచ్చి చేస్తాడు, ఇది చేస్తే ఇది శరణాగతి. ఇక్కడ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఈయన రుణాన్ని నేను ఎప్పుడు తీర్చుకోలేను, ఏం చేసినా తీర్చుకోలేను, ఈయననే సాక్షాత్తు కృష్ణుడు. ఇన్ఫాక్ట్ హరి కన్నా కూడా గొప్పవాడు ఈయనతోటి నాకు పని అనుకుంటూ ఆ భావనలో ఉండాలన్నమాట. ఇంకా మిగతా నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం, సరేనా? లాస్ట్ మాట ఏమైనా ఉందా చెప్పేది? గురువు గారు, ఇప్పుడు దేవుడు రాలేడు కాబట్టి దేవుడు గురు రూపంలో మనకు చెప్పిస్తున్నాడు కదా. అవును, అదే కదా, ఆయన రాలేడు. గురువు గారి ప్రేమ ఉంటుందా అంటే హరి అఖిల రసామృతమూర్తి, రసో వైశ, రసాన్ని ఆస్వాదించేవాడు అంటే ప్రేమను ఆస్వాదించేవాడు. ప్రేమ ఉన్నోళ్ళ దగ్గరికే పోతాడు ఆయన, ప్రేమ లేనోళ్ళ దగ్గరికి పోడు ఆయన. సో ఆయననే, ఆయన యొక్క కిరణమే ఇక్కడికి వస్తున్నది అనమాట, ఆయననే ఇక్కడికి వస్తున్నాడు. సో హరి రూపంలో ఉన్న హరి కన్నా గురు రూపంలో ఉన్న గురుతో మనకు పని ఉన్నది. ఇప్పుడు ఆయన తయారు చేసేది ఎవరికి కోసం? ఆయన కోసమే కదా. ఆయననే మన ప్రియుడు, అంటే మన ప్రియుడితో మనల్ని కలపడం కోసమే మనం తయారు చేస్తున్నాడు అనమాట ఈయన. సో ఆ భావంతో ఉండాలి, కృష్ణుడే ఈయన అనే భావంతో ఉండాలి. ఈయననే సకల దేవతలంతా ఈయన లోపలనే ఉన్నాయి, ఇంకెవ్వరు అవసరం లేదు నాకు, ఈయనను పట్టుకుంటే చాలు. క్లియర్ అవుతుందా రాను రాను? రసోపాసన అంటే ఏంటిదో, రసికోపాసన అంటే ఏంటిదో, అర్థభావన అంటే ఏంటిదో క్లియర్ ఉంది కదా. ఇప్పుడు ఆటోమేటిక్గా మీరు సింక్ అవుతుంటుంది మెల్లమెల్లగా. చూడండి, ఇంకా ఈ కోర్స్ అయిపోయే లోపల రోడ్ల మీద పిచ్చోళ్ళ లాగా తిరుగుతుంటారు మీరు. తయారై ఉండండి మీరాబాయి లాగా. రాధే రాధే. శ్రీ గురవే నమః.